ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మనలందరినీ ఇలా చేర్చినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? అందరూ క్షేమేనా? నేను 2-3 సార్లు వచ్చాను, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నేను తెలుసు కదమ్మా, సంతోషం. దేవుడు మరోసారి మీ ప్రాంతానికి నన్ను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం మధుగారి యొక్క తాతగారు చాలా కాలం కిందట కాలం చేయటం జరిగింది. దానిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోవటంతో పాటు సంఘం అంతటితో దాన్ని పంచుకుంటున్నారు. ఈ కార్యం ద్వారా దేవుణ్ణి ఇంకా మహిమపరచాలన్న ఆలోచన కుటుంబానికి. ఆయన కుమార్తెలు 3 కూడా ఈ కార్యాన్ని జరిగించటం జరుగుతుంది. మరణం అందరికీ సంభవిస్తూ ఉంటుంది. ఇది మనం నమ్ముతామా? ఏమా ఆడవారు ఇటే చూడండి, 1 గంట ఇచ్చారు సమయం నాకు. మీరందరూ కూడా నా వైపు చూడాలి. మీరు విన్నా వినకపోయినా, ఏమ్మా మీరు వినకపోయినా పర్లేదు, కానీ మీ చూపు మాత్రం నా వైపు ఉండాలి. అయితే ఇది అందరికీ సంభవించే విషయమే, కానీ మనం ఒప్పుకోలేం. అది మన దాకా వస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోలేం. సరదాగా ఒక విషయం మీతో చెప్తాను. ఒక ఆయనకి ఉబ్బసం ఉంది, ముసలైన, సుమారు 80-90 సంవత్సరాలు ఉంటాయి. ఆయనను ప్రతి నెలలోనో 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, ₹1,00,000 బిల్లు కట్టడం, తీసుకురావటం, ఇదే జరుగుతుంది. ఒక 5-6 సంవత్సరాల నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రాబ్లం ఏం లేదు, కానీ డబ్బులు ఉన్నాయి. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, తీసుకురావటం ఆయనతో యాతనైపోతుంది. ఒకసారి ముఖ పరిచయం మీదో లేదా నా మీద నమ్మకం మీదో మొత్తం మీద ప్రార్థన చేయడానికి పిలిచారు. నేను ఆయన ముసలాయంతో నేను ఒకటే మాట మాట్లాడాను. అయ్యా, మీ వయసు సుమారు 90 అయిపోయింది, పైగా మీ ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతారు, పోవచ్చు కదా అన్నాను. ఏమ్మా, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటే ఆయన అన్నారు, బాబు నిజమే, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు ఉన్నాడు కదా, ఆయన సినిమా ఇవాళ రేపు రిలీజ్ అవుద్దంట, ఆ సినిమా చూసి చచ్చిపోతానంట అన్నాడు. అంటే నేను తర్వాత అన్నాను, ఆయనకి వరుసగా 4 ప్రాజెక్టులు ఉన్నాయండి, సినిమా తర్వాత సినిమా ఉంది, మరి అప్పుడేం చేస్తారు ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఆయన సమాధానం ఏం చెప్పలేదు. కానీ మనిషికి బ్రతకాలనేటువంటి ఆలోచన అది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఒకటి కాకపోతే ఇంకొకటి. అది నా జీవితంలో ఒక అనుభవం, ఇది మీకు చెప్పాను. చాలామంది అంటుంటారు, మా మనవరాలు పెళ్ళి చూడాలండి, ఇంకా ముదు మనవరాలు ఇంకా వచ్చేసింది అనుకోండి, ఆమె పెద్దదైన దాకా ఉండాలండి, మళ్ళీ ఆవిడ పిల్లలు పుట్టాలండి. ఇలాంటి కోరికలు ఏవేవో మనకుంటూ ఉంటాయి. మన జీవితాన్ని ముగించటానికి మనం ఇష్టపడం, ఇది వాస్తవం. ఏమ్మా? అయితే ఈ 90వ కీర్తన అంతా చదివారు. జీవితానికి ఆశకి అంతులుండవు. మనం ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో ఒక యావగేషన్ ఉండాలి మనకి. ఇది కాకపోతే ఇంకొకటి పోతే ఇంకొకటి. ఒక ఆయన అన్నారు నాతోటి, ఖాళీగా ఉండటం అనేటువంటి శిక్ష శత్రువుకు కూడా రాకూడదండి అన్నాడు. అంటే ఆయన ఎంత అనుభవించి ఉంటాడో చూడండి, లోన్లీనెస్ని. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయటానికి ఇష్టపడతా ఉంటాడు, ఏదో ఒకటి పెట్టుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన పెట్టుకుంటాడు. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆనందము లేదా సుఖం అనే వాటి యొక్క రూపం కానీ స్వరూపం కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏమ్మా, ప్రతి ఒక్కరు సుఖం కోరుకుంటారా? ఆనందంగా ఉండాలని కోరుకుంటారా? కోరుకుంటాం.
కానీ దాని రూపం ఏమిటో, దాని స్వరూపం ఏమిటో ఎవరికి కూడా తెలీదు. ఇది దీని రూపం అని అంటే అక్కడికి లాగుపోవచ్చు మనం. దాని రూపం అక్కడ ఆగదు. ఒకటని కాదు, నాకు ఆనందము మీకు దుఃఖం అవ్వచ్చు. మీకు ఏదైతే ఆనందం కలిగిస్తుందో అది నాకు వెక్కసం కావచ్చు. అందరి సుఖం ఒకటి కాదు, అందరి దుఃఖం ఒకటి కాదు. అవసరం కానివి, అవసరం లేనివి, అవసరం రానివి, ఇవన్నిటి కొరకు కూడా మన జీవితాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ అవసరం కానివన్నీ మనకు కావాలనుకుంటాం, లేనివన్నీ మనకు కావాలనుకుంటాం. ఇలా కావాలని కోరుకోవటంలో నిజంగా ఏది అవసరమో మనం మర్చిపోతాం. అవి అక్కడికే రాదు అసలు. ఈ రోజున ప్రతి ఒక్కరింట్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కూరకోపలు అన్నీ ఎక్కువే. ఈ నూనె ప్యాకెట్కి కూరకోప వస్తుంది, ప్లాస్టిక్ కూరకోప అంటే అదే కొంటాం. ఒక సర్ఫ్ ప్యాకెట్ కొంటే ఏమ్మా ఒక బకెట్, ప్లాస్టిక్ బకెట్ ఉచితంగా ఇస్తున్నారంటే దాన్నే కొంటాం. ఎన్ని ఉన్నాయో మన ఇంట్లో, ఎన్ని పోగేసుకుంటామో కదా. వస్తువులు చాలా ఉంటాయి. అవన్నీ మన జీవితకాలంలో వాడం, కానీ పోగేస్తాం. జీవితకాలంలో వాటిని వాడం. మా ఇంట్లో ఉన్న గ్లాసులన్నీ మేము వాడం, కానీ ఉంటాయి 130 ఎన్నో ఉంటాయి, పోగేసుకుంటూ ఉంటాం. అవసరమా అంటే అవసరం కాదు. అవి అవసరానికి మించి మన ఇంట్లో ఉంటాయి. ఏవేవో పోగేసుకునే ప్రయత్నంలో నిజమైనటువంటిది, అవసరమైనటువంటిది ఏంటో మనం మర్చిపోతాం. అవసరం కాని వాటి వెనక మనం పడి సుఖాన్ని వదిలేసుకుంటున్నాం, దుఃఖాన్ని సంపాదించుకుంటున్నాం. జీవితం అంతా కూడా దుఃఖంతో నింపుకుని అసలైనటువంటి మరణం ఏంటో తెలుసా అండి? జీవితం అంతా దుఃఖంతో బ్రతకడం. అది లేదు, ఇది లేదు, ఏదో కావాలి అని మన జీవితాన్ని దుఃఖంలో ఖర్చు చేయడమే అసలైన మరణం. సహజ మరణం మనకు ఎలాగో ఉంది. నువ్వు ఆపుదామంటే ఆగదు, పోదామంటే పోలేము. అసలైన మరణం మనకు ఎలాగో ఉంది. కాని మరణాన్ని మనం భుజం మీద మోసుకుంటూ పోతూ ఉన్నాం. అర్థం లేకుండా జీవితాన్ని చేసేసుకుంటూ ఉన్నాం. ఏది మనం ఆశించినా, ఏది మనం కోరుకున్నా అందులో మనకి నిజమైనటువంటి సుఖం మనకి దొరకటం లేదు. ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఉదాహరణ మీకు తెలుసా? ఎప్పుడైనా సరదాగా కొత్తగా పెళ్ళైనటువంటి వారిద్దరూ కూడా ఏదైనా సినిమా హాల్కి వెళ్తున్నారు అనుకోండి. సినిమా చూద్దామని బయలుదేరారు. ఏదో సినిమా బయలుదేరితే ఆల్రెడీ మార్నింగ్ షోనో, మ్యాట్నీ షోనో, ఫస్ట్ షోనో చూసేసి వచ్చేస్తున్నాడు ఒకడు ఫ్రెండ్. ఆడు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళ్తాను. అస్సలు బాగాలేదురా ఇది, ఎలా బాకండి దండగా అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ జంట ఏం చేస్తుంది? అదే సినిమాకి వెళ్తుందా? అప్పటి వరకు అదే సినిమా చూడాలని అదే థియేటర్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళకి ఏం తెలిసింది? ఇది బాగాలేదని తెలిసింది. అప్పుడు వీళ్ళ ఆలోచన ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంకొక థియేటర్ వైపు వెళ్ళిపోతుంది. ఇంకొక సినిమా చూడాలనుకుంటారు వీళ్ళు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆనందము అక్కడికి వెళ్ళిన తర్వాత అదే థియేటర్కి వెళ్ళాలనుకున్నారు, అదే సినిమాకి వెళ్ళాలనుకున్నారు, అదే ప్రాంతానికి వెళ్ళారు. కానీ ఎదురైనటువంటి సంఘటన, వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మరలా వీళ్ళ ఆలోచన మారిపోయింది. ఇలాగ అన్ని సందర్భాల్లో కూడా మనకి సుఖం ఇదే అని మనం చెప్పలేం, దుఃఖం ఇదే అని చెప్పలేం. ఏదైనా మనల్ని దుఃఖపెట్టచ్చు, ఏదైనా మనల్ని సుఖపెట్టచ్చు. కానీ అంతా కూడా మన ఆలోచనలోనే ఉంది అని గుర్తించటం, ఆ గుర్తించడం రాకపోవటం అసలైనటువంటి దుఃఖం. గుర్తించడం రాకపోవటం అసలైనటువంటి అజ్ఞానం. అవసరమైన వాటిని గుర్తించకపోవటమే అజ్ఞాన ధోరణిగా మనం, ఏది లేకపోవటమో లేదా ఉండటమో దుఃఖానికి కారణం కాదు, అలాగనే సుఖానికి కూడా కారణం కాదు. మనకు సుఖం ఏంటో, దాని రూపం ఏంటో, దాని స్వరూపం ఏంటో మనకు తెలియవు. అవి ఉంటే, అవి పోతే సుఖం రావచ్చు, రాకపోవచ్చు, కలగొచ్చు, కలగకపోవచ్చు. అందరికీ సుఖం కావాలి. అది దేని మూలంగా వస్తుందో మనకది తెలీదు. ఒక్కొక్కరి యొక్క సుఖము కానీ, ఒక్కొక్కరి దుఃఖం కానీ వేరువేరుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి? మానవ జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం చెప్పగలరా ఎవరైనా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. అది తప్పైనా పర్వాలేదు, నేను చెప్పింది కూడా రైట్ కాకపోవచ్చు. ఏదో నాకు తోచింది నేను చెప్తాను.
మీరు కూడా మీరు తోచింది మీరు చెప్పవచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటి మనిషి జీవితంలో? అమ్మా, మరణం ప్రమాదం కాదు, అది సహజం. జననం ఎంత సహజమో మరణం కూడా అంతే. ఆడు 1000 సంవత్సరాలు బ్రతికినా, పుట్టిన వెంటనే పోయినా, మరణం అనేది భూమి మీద జీవికి, మనిషి జీవితానికే కాదు, భూమి మీద ఉన్న ఏ జీవికైనా మరణం సహజం, ప్రమాదం కాదు. అయితే ప్రమాదం ఏమిటి అమ్మా? ఆశ, రైట్, ఒక రకంగా. ఇంకా దగ్గరికి వచ్చావు, ఇంకొక విషయం ఏమన్నా చెప్పు. మీకు ఒక విషయం తెలుసా? ఆశ లేకపోతే మనుగడ లేదు. అంటే ఆశ అనేది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్. ఒక మొక్క తనకు ఆశ లేదనుకోండి, తన వేర్లు భూమిలోకి చొచ్చుకుంటాయా? తన నీరు కోసం, ఆహారం కోసం అది పరుచుకోగలదా? వేర్లను పరుచుతుందా? అది వేర్లను పరుచుతుంది అంటే అర్థం ఏమిటి? దానికి బ్రతకాలనే ఆశ ఉంది. అది ఏదో పెద్ద వృక్షం అవ్వాలని ఆశ ఉంది. అది ఏవో పండ్లు కాయాలని ఆశ ఉంది, అలాగనే పూలు కాయాలని ఆశ ఉంది. అందుకనే అది తన ఏర్లను చాలా లోతుగా, చాలా వెడల్పుగా పారుకుంటుంది. ఆశ లేకపోతే మనుగడ లేదు. అయితే ప్రమాదకరమైనటువంటిది ఏమిటి? మనిషి జీవితంలో ప్రమాదకరమైనటువంటిది ఏమిటి అనంటే, పూర్తి అబద్ధం కంటే సగం సత్యం చాలా ప్రమాదకరమైనది. అబద్ధమైనా పర్వాలేదు, కానీ సగం సత్యం ఉంటుంది చూసారా, అది చాలా ప్రమాదం. మనిషి జీవితాలను నాశనం చేసేది అదే. క్రైస్తవ సంఘాన్ని నాశనం చేసేది కూడా అది. పూర్తి మరణంలోకి నెట్టివేస్తుంది. పూర్తి మరణం అంటే నేను ఈ పదం వాడటంలో, పూర్తి మరణం అంటే సగం ప్రాణంతో ఉండడం. పూర్తి మరణం అంటే నా పరిభాషలో ఏంటంటే సగం మరణంతో ఉండడం. కొంతమంది చూడండి చాలా బాధపడతా ఉంటారు. మరణం రాదు, అలాగనే సుఖంగా బ్రతకలేరు. మరణం రాదు, అలాగనే సుఖం అలాగే ఉండదు. కానీ వారితో పాటుగా ఉన్న వారికి కూడా శ్రమే, వారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సంఘాలు ఈ రోజున కుక్కలలుగా ఉన్నాయి. క్రైస్తవ సంఘాలలో సగం సత్యమే ఉంటుంది. ఆ సగం సత్యం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు అనే పేరు అక్కడ వినబడతా ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం అనే పేరు అక్కడ వినబడతా ఉంటుంది, ప్రార్థనలు వినబడతా ఉంటాయి, ఏదొక వాక్యాలు వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇవి మాత్రమే సగం సత్యం అంటే ఇదే. కానీ సరైనటువంటి మార్గంలో ఆ సంఘాలు లేవు. అలాంటి సంఘాలను యోహాను మాట్లాడుతూ ఉంటాడు. సుమారుగా 7 సంఘాలని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నీవు సగం సగంగానే ఉన్నావు. నీవు సగం సగంగానే, నీలో సత్యం సగమే ఉంది, నీలో భక్తి సగమే ఉంది, నీలో ప్రేమ సగమే ఉంది, నీలో విశ్వాసం సగమే ఉంది, నీలో క్రియలు సగమే ఉన్నాయి. కానీ నీవు ఎలాంటి వారు? మీరు మరణించినటువంటి వారు అని చెబుతూ ఉంటాడు సంఘాలను. వ్యక్తిగతంగా జీవితంలో మనం కూడా అలాగే ఉన్నాం. వ్యక్తిగతంగా జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి మనం కూడా సగం చచ్చిన వారుగానే ఉన్నామని చెప్పడానికి నేనైతే సిగ్గుపడినాను. నేను కూడా ఆ లిస్టులో ఉన్నానని నేను ఒప్పుకుంటూ ఉంటాను. ఏమో కనుక మనకి అబద్ధమైనా పర్వాలేదు, కానీ అది పెద్దగా మనకి నాశనం కలిగించదు. కానీ సగం సత్యం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. సగం సత్యం అంటే పరిశుద్ధ గ్రంథం నిర్వచనం ఏమిస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. సగం సత్యం అంటే ఏంటి? 5వ వచనం, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని చెబుతున్నాడు. ఇక్కడ కన్నులు తెరవబడ్డాయా? తెరవబడ్డాయి. వారు దేవతలుగా మారారా? మారలేదు. ఇంకొకటి ఏముంది అక్కడ అమ్మా? మీరు మంచి చెడులో ఎరిగారా? వాళ్ళు ఎరిగారా? అంటే ఇందులో సగం సత్యం ఉంది.
సగం సత్యం ఏంటంటే వారికి మంచి చెడ్డలు తెలుసు. దేవుడు ఒప్పుకుంటున్నాడా ఈ విషయాన్ని? దేవుడు ఒప్పుకుంటున్నాడు. 4వ అధ్యాయము అదే 3వ అధ్యాయమే 23వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు. దేవుడే ఒప్పుకుంటున్నాడు. ఏంటి? పండు తిన్న తర్వాత హవ్వ ఆదాములు ఏం తెలుసుకున్నారట? మంచి. అంటే ఇప్పుడు సాతాను చెప్పినటువంటి విషయంలో, హవ్వకు చెప్పినటువంటి విషయంలో ఎంత సత్యం ఉంది? సగం సత్యం ఉంది. పూర్తిగా సత్యం లేకుండా లేదు, సగం మాత్రమే. అబద్ధం చెప్పాడు అనుకోండి, పర్వాలేదు. కానీ సగం సత్యంలో మనకి అవునా కాదా అని ఒక కన్ఫ్యూజన్ మనలో స్టార్ట్ అయిపోతుంది. నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెప్పిన దానికంటే కూడా సగం సత్యంలో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. దానికి మనము ఎక్కువగా ముడిపడిపోతూ ఉంటాం. ఆ సగం సత్యంతో అల్లుకుపోతూ ఉంటాం. అల్లుకుపోయి చివరికి మనకు ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందమ్మా? మనకి ఊపిరాడకుండా చేసేస్తూ ఉంటుంది. కనుక ఇది చాలా ప్రమాదం. మనం సత్యాన్ని పూర్తిగా గ్రహించటానికి జీవితంలో కానీ, సంఘంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ, అలాగనే భౌతిక జీవితంలో కానీ, ఈ రెండిట్లో కూడా పూర్తి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతే మన జీవితం పూర్తి దుఃఖంలో నిండిపోవటానికి ఏమాత్రం సందేహించదు, మనల్ని నెట్టివేస్తూ ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, నేను బాగా చెప్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను. తర్వాత మీరు చెప్పాలి. ఏమ్మా? అయితే మనం చెప్పటం విషయంలో కానీ, వినటం విషయంలో కానీ, చెప్పటం పూర్తి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. వినటం కూడా పూర్తి సత్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. సగం సత్యం మనం విన్నా వాటిని మనము వ్యత్యాసాన్ని కనుక్కోగలిగినటువంటి పరిస్థితి, జీవాన్ని మనం పొందుకోవాలి. పూర్తి సత్యాన్ని గ్రహించగలిగే జీవాన్ని మనం ఒక సర్పం దగ్గరికి వెళ్ళి మనం నిన్నేం చేయనమ్మా అని చెప్పాం అనుకోండి, చేతిలో కర్ర ఉంది, నిన్నేం చేయను పక్కకు తప్పుకు అన్నాం అనుకోండి, అది ఊరుకుంటుందా? అది పడగ విప్పే ఉంటుంది. నువ్వు వెనక్కన్నా నడిచి వెళ్ళిపోవాలి, లేదా దాన్ని కొట్టన్నా కొట్టేయాలి, లేదా పడగ మాత్రం అలాగే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయేదాకా. అది భయం కొద్దో దాని మీదకి నువ్వు వెళ్తే అది కాటేయడానికో, అలాగే ఏ జంతువైనా సరే. నువ్వు చెప్పేది సత్యమే, కానీ అది వింటదా? ఎందుకు వింటలేదు? అది దానిలో జీవం ఉంది. ఆ జీవం నువ్వు చెప్పేదాన్ని వినకూడదని చెబుతుంది. నువ్వు చెప్పిన మాట నిజమో కాదో అది గ్రహిస్తూ ఉంది. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే నా మీద ఏం పడుతుంది? కర్ర పడిపోతుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను? డిపెండ్ చేసే మోడ్లోనే ఉంటున్నాను. నేను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉంటున్నాను. ఎదుర్కొనే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటామంటే జీవం ఉన్నప్పుడే. మరణ ఛాయలో ఉన్నప్పుడు వాడు ఏమీ ఎదుర్కోలేడు. సత్యానికి వాడు స్పందించడు, అలాగనే అసత్యానికి కూడా వాడు స్పందించడు. మనలో జీవం ఉంది కనుక సత్యాన్ని గ్రహించటానికి మనం సంసిద్ధంగా ఉండే ప్రయత్నము మనం చేయాలి. మనం సహజంగా మరణించేలోపు, సహజత్వం కాని మరణం ఏంటో తెలుసా అండి? సహజ మరణం మనకు ఉంది, అది మనం గ్రహించాం, అది ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి జీవికి ఉంది. కానీ సహజత్వం కాని మరణం ఒకటి ఉంది, అదే నిజాన్ని గ్రహించకపోవటం. సహజత్వం కాని మరణం ఏమిటి అంటే నిజాన్ని మనం పూర్తిగా గ్రహించకపోవటం. సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సగం సత్యమే సమస్త సమస్యలకు కూడా ఒక పునాదిగా, ఒక మూలంగా ఉంటుంది. ఏంటమ్మా? సగం సత్యమే సమస్త సమస్యలకు మూలం. సమస్త సమస్యలకు మూలం. సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే సమాంతరంగా ఉంటుంది. దానికి ఎత్తు పల్లాలు తెలియవు, ఉండవు. సత్యంలో ఎత్తు పల్లాలు ఉండవు, అది సమాంతరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రైలు పట్టాల మీద వెళ్తున్నప్పుడు రెండు పట్టాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగానే ఉంటాయి. ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలాగా ఉంటే ఆ రైలు ప్రయాణం జరగదు. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదా, అది ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుంది? సమాంతరంగానే ఉంటుంది. ఆ ఎగుడు దిగురుగా ఉంటే దానికి ఎగరడం చేత కాదు. సత్యం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా. సత్యము అంటే ఉదాహరణకి అర్థం అవడం కోసం సమాంతరంగా ఉండటం అనే దానికి ఉదాహరణగా నేను చెబుతూ ఉన్నాను. నాణ్యం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుందా? అది మారుతూ ఉంటుందా?
షావుకారు నాకు ఒక నాణెం ఇచ్చాడు, రూపాయి. అది అతని జోబులో ఉన్నప్పుడు ఒకేలా ఉంటుందా? అది నా జోబులోకి వచ్చింది అప్పుడు కూడా ఒకేలా ఉంటుందా, మారుతుందా? దాని రూపం ఏమన్నా మారుతుందా? సత్యం యొక్క రూపం కూడా అంతే. సత్యం ఎప్పుడు కూడా మారదు. అబద్ధమైతే మారే అవకాశం ఉంది, సగం సత్యమైతే మారే అవకాశం ఉంది. సత్యమే ఎప్పుడూ కూడా సమాంతరంగా ఉంటుంది. సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూ దాన్ని పసిగడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సత్యాన్ని గ్రహించకుండా ఉండటం అని అంటే మరణంలో ఉంటున్నట్లుగా మనం గ్రహించాలి. ఎఫ్రాయిం ఎప్పుడూ కూడా అలాగే ఉంది. ఎఫ్రాయిమిని చాలా చాలా ప్రవక్తలు తిడుతూ ఉంటారు. ఎంత తిడుతూ ఉంటారంటే ఉతికి పారేస్తూ ఉంటాడు. హోషేయ ప్రవక్త అయితే అతని ఎఫ్రాయిము అనేటువంటి గోత్రాన్ని పూర్తిగా ఉతికి ఆరేస్తున్నట్లు కనబడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని గ్రంథాల్లో మనం ఎఫ్రాయిము గోత్రం గురించి చూస్తే అన్ని నానబెట్టి వదిలేసినట్లుగా చూస్తాం. ఉతకరింక వాళ్ళు ఉతికితే కనీసం మురికిపోయి ఆరేసాం అనుకోండి, అది సుగంధంగా మారే అవకాశం ఉంది, మరలా వాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కానీ కొంతమంది ప్రవక్తలు ఎఫ్రాయిముని ఏం చేశారంటే నానబెట్టి వదిలేశారు. నానబెట్టి వదిలేస్తే ఏమవుతున్నాయమ్మా? అవి నానబెట్టి వదిలేస్తే ఏమవుతాయి? బట్టలు ఏమవుతాయమ్మా? మీరు ఎప్పుడైనా నానబెట్టిన బట్టలు ఇంట్లో పెట్టుకున్నారా? పొద్దుటికి రూమ్ అంతా వాసన వచ్చేవి. నీళ్ళు, చెమటగంపు, తర్వాత ఆ షరపు నీళ్ళు కలిపి ఏమవుతాయమ్మా? వాసన వచ్చేస్తాయి. అవి మీరు ఉతికినా కానీ 4-5 రోజులు ఎండబెడితేనే కదా దానికి కంపు పోదు. కంఫర్ట్ పెట్టాలి. అప్పుడు నిజమైన కంఫర్ట్ ఎక్కడుంది? ఇప్పుడు మన దగ్గర నిజమైన కంఫర్ట్ ఎక్కడున్నారు? క్రీస్తు. నిజమైన కంఫర్ట్ క్రీస్తు. ఎఫ్రాయిము ఈ కంఫర్ట్ను వదిలేసుకుంది. ఎఫ్రాయిమట ఐగుప్తీయుల్ని పిలిపించుకున్నారట, అష్షూరీయుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేశారట. ఎవరు వీళ్ళు అంటే అన్యులు. ఎఫ్రాయిమీయు బలాస్తులు, వారు యుద్ధశూరులు. ఇశ్రాయేలీలందరికీ కూడా ఎఫ్రాయిము గోత్రం ఒక్కటే ధైర్యం. ఇలాంటి ధైర్యం కలిగినటువంటి ఎఫ్రాయిము ఏమైపోయిందంట అనంటే అన్యజనులు ఎఫ్రాయిముల యొక్క బలాన్ని మింగేశారట. అయినా ఎఫ్రాయిము గ్రహించటం లేదట. ఎఫ్రాయిము యొక్క తల నెరిసిపోయిందట. అయినా ఎఫ్రాయిము గ్రహించుకోలేకపోతుందంట. పైగా ఈజిప్టు ప్రజల్ని పిలిపించుకుంటున్నారంట వారి ప్రాంతానికి. అష్షూరీయుల దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తున్నారట. అష్షూరీయులు భూమి మీద అత్యంత ప్రమాదకరమైనటువంటి వారు. అష్షూరీయులు భూమి మీద అత్యంత మరణకరమైనటువంటి వారు అష్షూరీయులు. వారుకున్న చరిత్రది. ఈజిప్టు వారు కూడా అలాంటి వారే. వీరు పూర్తిగా పాపంతో నిండిపోయినటువంటి వారు. సత్యము కొంచెమైనను లేదు. ఎఫ్రాయిములో వారితో సహవాసం చేయటం వలన ఎఫ్రాయిములో కూడా సత్యము లేదు. హోషేయ గ్రంథాన్ని మీరు ఒకసారి చదవండి. ఎక్కువ అధ్యాయాల్లో ఎఫ్రాయిమును ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. 5వ అధ్యాయం మొదలుకొని మిగిలినటువంటి 5 అధ్యాయాలన్నింటిలో కూడా ఏమంటారు అంటే హోషేయ 5వ అధ్యాయము 10వ వచనము. హోషేయ 5వ అధ్యాయం తొందరగా తీయండి అమ్మా. కరెక్ట్గా చదువుతున్నామమ్మా. నేను చదివి చాలా రోజులైంది, అందుకని నేను మర్చిపోయిన వచనాన్ని. హోషేయ 5వ అధ్యాయము 10వ వచనము చదవండి అమ్మా. మీరు 11వ వచనం, సారీ, మీరు చదివేది కరెక్టే కానీ 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ. కింద వారికి ఏం కలుగుతుందో చదవండి తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు. తర్వాత 7వ అధ్యాయం 8వ వచనము. 7వ అధ్యాయం 8వ వచనము. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు. ఏమైపోయాడట? అప్పాన్ని ఏం చేయాలి మనం? అప్పం అంటే తెలుసు కదమ్మా మీకు. అప్పం తెలుసా? వేసారా ఎప్పుడైనా? ఇది కేరళ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వీళ్ళందరూ వేస్తూ ఉంటారు. అంటే అంతకంటే ముందు ఎవరు వేసుకున్నారు ఈ అప్పాన్ని? ఇశ్రాయేలీలు వేసుకునేవారు. అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ వేసుకునేవారు. ఇశ్రాయేలీలు ఒక్కలే కాదు, చాలామంది వేసుకునేవారు. మిగిలినటువంటి వారు ఎవరట? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఫ్లాట్ కేక్ అంటాడు. కొన్ని ఇంగ్లీష్ పుస్తకాల్లో ఏమంటాడంటే కేక్ అనే వాడతాడు. కొన్ని ఇంగ్లీష్ పుస్తకాల్లో ఏమంటే ఫ్లాట్ కేక్ అంటాడు. అంటే దాన్ని ఏం చేయాలనంటే అప్పాన్ని తిరగవేయకుండా తినకూడదట.
ఏం చేయలేకూడదమ్మా? అప్పం అంటే పెద్ద రొట్టెలాగా రాదమ్మా. ఇలా లోతుగా ఉన్న కళాయిలో పులుసు పెట్టినటువంటి ఈ బియ్యం పిండిని కొంచెం పాలును కొబ్బరి తురుమును వేసి దాన్ని పులియబెడతారు. పులిచిన తర్వాత వాళ్ళు బాగా పల్చగా కలిపి దాన్ని ఆ కడాయిలో వేస్తారు. అది సన్నగా పూతరేకలాగా వస్తూ ఉంటుంది. అప్పుడు అది ఏం చేయాలంటే తీసి మరలా ఏం చేయాలమ్మా, తిరగవేసినప్పుడు మధ్యలో ఉండిపోవడం వల్ల అది ఉడకదు. అది పులిసిన పిండి కాబట్టి ఉడకాలి. అందుకని అది త్రిప్పివేయని ఎవడు వీడు? ఎఫ్రాయిము. త్రిప్పివేయనటువంటి అప్పం వంటి వాడట. అంటే అది తినడానికి పనికి రాదురా బాబు, అది పులిసిపోయింది, పులిసిన పిండిని డైరెక్ట్గా తినకూడదు, తింటే నీవు అనారోగ్య పాలవుతావు అని చెప్తూ ఉన్నాడు. ఈడు అలాంటి వాడు. అంటే అది దేహంలోకి ఒకసారి వెళ్ళిపోతే దేహాన్ని కూడా పులిసిన పిండిగా తయారు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది మరణకరం కూడా. అలాంటి ఫుడ్ తింటే ఏమవుతుంది? ఎప్పుడైనా మీరు పాడైపోయినటువంటి ఫుడ్ తింటే మన స్టమక్ ఏమైపోతూ ఉంటుంది? అప్సెట్ అయిపోతూ ఉంటుంది. ఆ కలరా వస్తూ ఉంటుంది. కలరా వస్తే దాన్ని మనం పసిగట్టలేకపోయామనుకోండి 24 గంటలు చనిపోతాం కూడా. ఎందుకంటే మనలో ఉన్న వాటర్ను, యాసిడ్స్ని అన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చేస్తుంది. కలరాకున్న ప్రమాదం అది. 24 అవర్స్లో ట్రీట్మెంట్ వెళ్ళకపోతే మరణం. అలాంటి ఇక్కడ ఎఫ్రాయిముని ఎందుకు పోలుస్తున్నాడు అలాగా? సత్యాన్ని గ్రహించడంలో సత్యమేమిటి? ఇక్కడ సత్యమేమిటి అంటే అప్పము 2 వైపులా కాల్చబడాలి, ఇది సత్యం. కానీ ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు? సగం సత్యంలో ఉన్నాడు. సగం సత్యం అంటే మనం ఏమనుకున్నాం? మరణం అనుకున్నాం. అంటే సత్యాన్ని గ్రహించలేని స్థితిలోకి ఎఫ్రాయిము వెళ్ళిపోయాడు. ఇప్పుడు 9వ అధ్యాయము 11వ వచనం. 9వ అధ్యాయము చాలా చోట్ల ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోయిన కింద దాని యొక్క నాశనం చెప్తాడు. అలాగనే 8వ వచనము 7వ అధ్యాయంతో 8వ వచనం నుంచి కిందకి చదివితే మనం 16వ వచనం వరకు కూడా వాటి యొక్క నాశనం చెబుతూ ఉంటాడు. ఎందుకు నాశనం చేయగోరుతున్నానో ఎఫ్రాయిముని చెబుతూ ఉంటాడు. 11వ వచనంలో 7:11 అంటాడు, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను, వారు ఐగుప్తీయులను పిలిపించుకుందురు, అష్షూరీయుల వద్దకు పోవుదురు, వారి యొక్క నాశనం ఏంటో చెప్తున్నారు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో దేవుడు నిశ్చయించాడు, మనం ఎవరితో సహవాసం చేయాలో దేవుడు నిశ్చయించాడు. ఎవరితో మనం అందరితో కలవద్దని కాదు ఉద్దేశం, కానీ వారిలా మారిపోకూడదు అనే దాని ఉద్దేశం. ఎఫ్రాయిము అలాంటి వాడే. ఎఫ్రాయిము ఎప్పుడూ కూడా పూర్తిగా సగం సత్యంలో బ్రతికినవాడు. పూర్తి సత్యాన్ని తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా గ్రహించినవాడు. నువ్వు నన్ను గ్రహించలేదు అంటాడు. 7వ అధ్యాయం 8వ వచనం కింద వరకు కదా చదివితే, నువ్వు నన్ను గ్రహించలేదు. నీ బలాన్ని అంజులు మింగేశారే, అయినా నువ్వు గ్రహించలేదు. నీ యొక్క వెంట్రుకలు నెరిసిపోయి అంటే అవమానం. అంటే వెంట్రుకలు నెరిసిన వారందరూ కూడా అవమానపరులని కాదు. నాకు మెరిసిపోయి మరి ఏం చేయాలో తెలియట్లేదు అమ్మా. అందరూ రంగు వేయాలంటున్నారు. చిన్నప్పుడు మాకు కథ ఉండేది. నక్కంట ఆ సాకల బాణలోకి వెళ్ళి దూకేసిందంట. ఒక దాంట్లో దూకేస్తే ఏమైపోయింది? ఎర్రగా తెల్లగా అయిపోయింది, లేదంటే ఇంకోలాగా అయిపోయింది. అది అడవిలోకి వెళ్ళినప్పటికీ సింహాలు ఇవన్నీ కూడా కూర్చి ఇదే కొత్త జంతువులాగా ఉంది, దీని శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలియదు, ముందుగానే మనం దీనికి నమస్కారం పెట్టేది ఏ గోలా ఉండదు అని చెప్పేసి నమస్కారం పెట్టేసేదానికి. నమస్కారం పెట్టేశారు కదని అది కూడా అనుభవించడం మొదలెట్టింది. ఈలోపు వర్షాకాలం వచ్చింది. ఏమైపోయిందమ్మా? రంగంతా పోయింది. అలా ఉంటుందమ్మా నా పరిస్థితి. అందుకే నేను రంగు అయినని చెప్పి అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది నా కథ, రంగుల కథ. అంటే ఇక్కడ ఎఫ్రాయిము సగం సత్యంలో బ్రతికినవాడు తన జీవితకాలం అంతా కూడా. ఒక మనిషి సగం సత్యంలో బ్రతికితే వాడు మరణంలో ఉన్నట్లు. నిజమైనటువంటి మరణం అంటే అదే అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎఫ్రాయిములా మనం ఉండకూడదు. సగం కాల్చినటువంటి అప్పంలా కాదు, త్రిప్పివేయనటువంటి అప్పడంలా కాదు. ఎవరు మార్చలేకపోయారండి ఎఫ్రాయిముని. ఎంతమంది ప్రవక్తలు వచ్చినా కూడా ఎఫ్రాయిముని మార్చలేకపోయారు. ఎఫ్రాయిము యొక్క నేచర్ మారలేదు, ఆ బుద్ధి మారలేదు. నీవు మానవ పద్ధతిని బట్టి నువ్వు ప్రవర్తింపగోరుచున్నావు అని గట్టిగా ఒక్క నుంచి చెప్పారు. మానవ పద్ధతే మాకు బాగుంది, దైవ పద్ధతి మాకు వద్దు అనుకున్నారు. దైవ పద్ధతిలో జీవం ఉంది, మానవ పద్ధతిలో మరణం ఉంది. ఏముందమ్మా? దైవ పద్ధతి ఎప్పుడూ కూడా జీవాన్ని ప్రోక్షిస్తూ ఉంటుంది, మానవ పద్ధతి మరణ అంచులకు నడిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి. ఎఫ్రాయిము అలాంటి వాడే. అయితే ఒక సంఘముగా
నీవేమిటి? ఒక క్రైస్తవుడిగా నీవేమిటి? ఒక సువార్థికుడిగా నేనేమిటి అనే ప్రశ్న, నేను ఎఫ్రాయిమినా, నేను సగం సత్యాన్ని నమ్మిన వాడినా, సగం సత్యాన్ని బోధిస్తున్న వాడినా, సగం సత్యాన్ని పాటిస్తున్నటువంటి వాడినా, సగం సత్యాన్ని నేను భుజాల మీద వేసుకుని నేను ఊరేగుతున్నటువంటి వాడిన? ఈ రోజున సగం సత్యమే ఊరేగుతుంది. పల్లకులో దేవుణ్ణి ఎలా అయితే ఊరేగిస్తారో, ఒక నవవధువులను ఎలాగైతే ఊరేగిస్తూ ఉంటారో, అలాగ సగం సత్యం ఈ రోజున పల్లకలో ఊరేగుతున్నట్లుగా ఉంది. సత్యాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారమ్మా? నిజం ఎవరైనా గ్రహిస్తున్నారా? నిజం ఎవరైనా చెప్పారనుకోండి, గ్రహిస్తారా? గ్రహిస్తారమ్మా? నన్ను ఒక చోటకి, నేను కొంచెం బైబిల్ పరంగాను అలాగే వైద్యపరంగాను కొంచెం మెలకు తెలిసిన వాడిని, అందుకని నన్ను వైద్యపరంగా కూడా ఎవరైనా సలహా అడుగుతారు నన్ను. అయితే ఒకరు సలహా అడిగారు, నేను వారి నాడు పట్టుకుని చెప్పాను. నాడు పట్టుకుని నేను ఆల్రెడీ ఏ డాక్టర్ని కలవాలో చెప్పాను. ఏం చెప్పానండి? ఏ డాక్టర్ని కలవాలో చెప్పాను. వాళ్ళు అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి వచ్చేస్తాను అన్నారు. ఇంకా నాకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉండిపోయారు. అలా అన్నారు. పౌలు గారు అలా చెప్తారండి, పౌలు గారు అలా చెప్తారు, ఇదేం కాదు ఇది అని వాళ్ళు ఏం చేశారమ్మా? నిర్లక్ష్యం చేశారు. ఈలోపు ప్రమాదం ముంచుకొచ్చింది. వాళ్ళు అబలో దిబ్బమంటే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారంటే హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు మనకి. ఏమా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఓకే, ఈలోపు విషయం తెలిసిపోయింది మనకి. అక్కడ వాళ్ళు మన గురించి ఏమనుకున్నారు విషయం తెలిపింది. అసలు ఏమంటున్నారండి డాక్టర్లు అంటే ఇలాగ అంటున్నారండి అని. అంటే అది నేను ముందుగా చెప్పాను కదా, నాకున్న దీన్ని బట్టి అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ముందుగా నేనేం చెప్పాను? జాగ్రత్త చెప్పాను. విన్నారా? వినలేదు. అది ప్రమాదం ముంచుకొచ్చేస్తే అక్కడ డాక్టర్లు ఏం చేస్తారు? మామూలుగా మనిషిని నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. మోసుకెళ్ళారనుకోండి, డాక్టర్లకు ఏమైపోద్ది? వాళ్ళు టెస్టులు చేయక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోద్ది ఈ కేసు నుంచి ఎంత వస్తుందో, ఈ కేసు నుంచి ఎంత సంపాదించాలో వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రమాదం అలా ఉంటుంది. గ్రహించకపోవటం చాలా ప్రమాదకరమైనటువంటి. అయితే క్రైస్తవుడికి అవసరం ఏమిటి? మనం ఎన్నో చూసుకున్నాం కదా. క్రైస్తవుడికి భూమి మీద అవసరం ఏంటి? భౌతికంగా చాలా చూసాం. మనం ముందుగా ఎఫ్రాయిముని గురించి చూసాం. క్రైస్తవుడికి అవసరం ఏముంటుంది? క్రైస్తవుడికి అవసరం ఏముంటుంది? చెప్పండి అమ్మా. సత్యం. ఓకే, రైటే, మీరు చెప్పింది రైటే. ఆ సత్యం ఎవరు? క్రీస్తు. క్రైస్తవుడికి క్రీస్తు తప్ప అవసరం ఇంకో అవసరం లేదు. మిగిలిన అవసరాలు అందరికీ ఉంటాయి. బట్ట కావాలి, ఆహారం కావాలి, నివాసం కావాలి, ఇవన్నీ ఉన్నాయి. వీటి కొరకు క్రీస్తు కాదు. మొదటిసారి ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు దీని మీద చెప్పాను. మనిషికి కావాల్సింది భూమి మీద అవో ఇవో కాదు, యేసుక్రీస్తు ప్రభుని కానీ దేవుడిని కానీ అడగకూడదని చెప్పాను. మనం దాని కొరకు లేము, అవి అడగడం కొరకు లేము. దానికి నీకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, భూమి మీద బోళ్ళంత విద్యనిచ్చాడు. నువ్వు నీ పాటలు నువ్వు పడు భూమి మీద. దాని కొరకు క్రీస్తు కాదు, దాని కొరకు దేవుడు కాదు. మరి క్రీస్తు దేని కొరకు? క్రీస్తు వేరే దాని కొరకు ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారిని కూడా కొంతమంది అడిగారు, అయ్యా మీ వెనకాల అనేక మంది జనంగా ఉన్నారు, నీవు గనక మా మాట వింటే నువ్వు రాజు అయిపోతావు, నువ్వు రాజ్యాన్ని స్థాపించనంటున్నావు కదా, అయితే మేమందరం మీ వెనకాల ఉంటాం, వచ్చేయండి అన్నటప్పుడు, నా రాజ్యము భూ సంబంధమైంది కాదు. నేను ఇక్కడ తినడానికి త్రాగడానికి రాజులు భోజనాలు అనుభవించడానికి నేను రాలేదు. నా రాజ్యం వేరే ఉంది. ఆయన రాజ్యం వేరు, ఆయన జీవిత విధానం వేరు, జీవన శైలి వేరు. అయితే ఒక క్రైస్తవుడు అనుకున్నటువంటి వాడికి అవసరం ఏంటంటే ఒక క్రీస్తు తప్ప ఇంక వేరే అవసరం లేదు నాకు తెలిసి. అయితే క్రైస్తవుడికి సుఖం ఏంటి భూమి మీద? క్రైస్తవుడికి సుఖం కూడా క్రీస్తే. ఆయనకి మించిన సుఖం ఏముంది? ఆయనకి మించిన సుఖం ఏముంది? మనం సుఖం ఏమనుకుంటున్నామంటే వేసవికాలం మనకు ఏసీ కావాలి, వేసవికాలం కాకపోతే మనకు ఫ్యాన్ కావాలి, మనకి ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నీ అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు. మీ ఇళ్ళల్లో నాకు తెలిసి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి బెడ్షీట్లు ఎన్నో, ఇంకా కట్టలేనటువంటి చీరలు ఎన్నో, మీ కట్టలేనటువంటి బట్టలు ఎన్నో, ఆ ఉపయోగించినటువంటి చాలా వస్తువులు మీ ఇంట్లో ఉండిపోతూ ఉంటాయి. ఎందుకు కొన్నారు అంటే తెలీదు, కావాలి, ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కొనేస్తూ ఉన్నాం. అవసరం లేని వాటిలన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా ఏం చేస్తామో కూడా
తెలీదు. కానీ సుఖము ఆనందము అందులో ఉందనుకుంటున్నాం. కానీ ఇంకొక రంగు చీర, దీనికంటే గొప్ప రంగు చీర వచ్చిందనుకోండి, వెంటనే మన ఆలోచన, మన సుఖం, మన ఆనందం కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది కొంటేనే ఆనందం. మొన్న ఇది అనుకున్నావు కదమ్మా, ఈ చీర కొంటే నీకు ఆనందం అనుకున్నావు కదా. అవును, నాకు అప్పుడు అదే అనిపించింది, ఒకసారి కట్టేసాం. కానీ ఇప్పుడు ఇంకో రంగు చీర, ఇంకో మోడల్ చీర వచ్చేసింది. అప్పుడు సుఖం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆనందం ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కొంటేనే ఆనందం, అది కట్టుకుంటేనే నాకు సుఖం. అంటే సుఖం యొక్క డెఫినేషన్ మారిపోతుంది, నిర్వచనం మారిపోతుంది. ఆనందం యొక్క డెఫినేషన్, నిర్వచనం మారిపోతుంది. కానీ క్రైస్తవుడికి నిర్వచనం మారకూడదు, దాని డెఫినేషన్ మారకూడదు. నీ నిర్వచనము, నీ ఆనందము, నీ బాధ అన్నీ కూడా ఎవరు అనుకోవాలి? నువ్వు క్రీస్తే అనుకోవాలి. అలా అనుకోకపోతే ఆ క్రైస్తవ జీవితము కానీ, ఆ క్రైస్తవ సంఘము కానీ సగం సత్యములోనూ సగం మరణంలోనూ ఉన్నట్టే అని నేను భావిస్తూ ఉంటాను. క్రైస్తవుడికి దుఃఖం ఏది? క్రైస్తవుడికి దుఃఖం ఉందా? క్రైస్తవుడికి దుఃఖం ఏదైనా ఉందా? క్రైస్తవుడికి సుఖం, క్రైస్తవుడికి అవసరం క్రీస్తు అనుకున్నాం. అయితే క్రైస్తవుడికి దుఃఖం ఏంటి? క్రైస్తవుడికి దుఃఖం ఏంటి? సగం సత్యంలో ఉండటం, క్రీస్తు లేకుండా ఉండడం. క్రీస్తు ఉంటే ఖచ్చితంగా మీలో మరి క్రీస్తు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఉన్నవారందరూ కూడా చేతులు పైకెత్తండి. మా మాట లేడు అనుకుంటే కనుక చేతులు కిందే ఉంచండి. అసలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వద్దలు. అయితే మధ్యలో కొంతమంది ఎత్తలేదు, వారు నిజాయితీ పరులు అనుకుంటున్నాను. మీరందరూ కూడా నిజాయితీ మీద ఉందనుకుంటున్నాను. ఓకే, సరదాగా అన్నాను, మనసులో పెట్టుకోండి. అయితే క్రైస్తవుడికి దుఃఖం ఏదంటే క్రీస్తు లేకుండా ఉండటం. క్రీస్తు లేకుండా ఉండటం అంటే అర్థం ఏమిటో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము త్వరగా తీయండి. నా సమయం అయిపోయింది. పాఠంలోకి చాలా ఉంది, తర్వాత కంటిన్యూ చేయొచ్చులేండి. కొలసీ పత్రిక ఎక్కడ ఉంటుందమ్మా? ఎఫెసీ తర్వాత, ఫిలిప్పీ తర్వాత, రైట్. క్రైస్తవుడికి దుఃఖం ఏంటో చెప్తున్నాను. 5వ వచనం చదువుతాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇది చంపివేయకపోవడమే దుఃఖం. అసలైనటువంటి దుఃఖం ఏంటంటే వీటన్నిటినీ కలిగి ఉండటం. చూడండి, ఒక కామంతో ఉన్నటువంటి వాడికి, ఒక వ్యభిచారి గుణాలు కలిగినటువంటి వ్యక్తికి, ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు వారు ఎప్పుడూ కూడా మరణశైలికి దగ్గరగా ఉన్నట్లే. వారు తిరిగినటువంటి ధనం ఎక్కువ ఉందనుకోండి వాడికి, వాడు తాగుతాడు, తిరుగుతాడు, వాడు ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? పాడైపోతుంది. తర్వాత అంటాడు, ఆ రోజుల్లో తెలియకండి, కన్ను మిన్ని ఎరగక నేను చేశాం కానండి అంటాడు. కన్ను మిన్ని ఎరగలేదంట ఆ వయసులో. కానీ ఈరోజు తన శరీరాన్ని బాధ, రోగం తన శరీరాన్ని పీల్చి పిప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఏడిపిస్తూ ఉంటున్నప్పుడు అంటాడు ఈ మాటలన్నీ కూడా. పశ్చాత్తాపడతాడు. తన శరీరము దేవుడు నివసించటానికి యోగ్యం కాకుండా తయారు చేసి, అయోగ్యంగా తయారు చేసి తన శరీరాన్ని దేవుడు అంటున్నాడు, నాకు నిజమైనటువంటి ఆలయము మీ దేహమే. కానీ ఈ దేహాన్ని వేటితో పాడు చేసేస్తున్నాం మనము అనంటే కామాతురత. ఏమంటున్నాడు? మీ అవయవములు అంటే మీ చెయ్యి కాలు ఎలా కనబడుతున్నాయి నాకు అనంటే, మీ చెయ్యిని చూస్తుంటే నాకు ఏం కనబడుతుందట? జారత్వం కనబడుతుంది. మీ ముఖం చూస్తుంటే నాకు ఏం కనబడుతుంది? జారత్వం కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం కనబడుతుంది? మీలో అపవిత్రత కనబడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం కనబడుతుంది? కామాతురత కనబడుతుంది. మీరుగా కనబడట్లేదట. మీరు ఎలా కనబడుతున్నారట? జారత్వం, కామాతురత, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటితో కనబడుతున్నారు మీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మీలో చంపమంటున్నాడు పౌలు ఇక్కడ. లేకపోతే చంపే అవకాశం లేదు. ఉన్నాయి కాబట్టి చంపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనము లోకాన్ని ఎక్కువగా పట్టుకుని మనలో పెట్టుకుంటున్నాం. మనలో నివసించడానికి యోగ్యుడైనటువంటి వానిని మనం బయట నిలబెడతా ఉన్నాం. బయట నిలబెట్టాల్సినటువంటి వాడు క్రీస్తు కాదు. బయటికి వదిలేయాల్సింది సత్యము కాదు. బయట వదిలేయాల్సింది అబద్ధమును, అసత్యమును, అపవిత్రతను, కామాతురతను. మనలో నింపుకోవాల్సింది క్రీస్తును. మనం నింపుకోవాల్సింది వదిలేసుకుంటున్నాం. కాని వాటిని, అవసరం లేనటువంటి వాటిని మనం నింపుకుంటూ ఉన్నాం. అది మనల్ని చివరికి దుఃఖానికి కారణం చేస్తూ ఉంది.
మీరందరూ కూడా మరి ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. ఒకసారి ఇక్కడ అందరం కూడా మనం ఒక ఓతు తీసుకోవచ్చు, ఒక వాగ్దానం తీసుకోవచ్చు. కానీ ఒకసారి మనం చర్చి గడప దాటిన తర్వాత మన ఆలోచనలు మరలా లోకం వైపే వెళ్తూ ఉంటాయి, లోకంలాగే ఆలోచిస్తూ ఉంటాయి. తిట్టొద్దని చెప్తాను. ఒరే తిట్టకరా, ఎందుకు అలా తిడతావు నీ భార్యను, అమ్మాయి ఏదో చేసిందిలే వదిలే అని చెప్పి బయటకు వచ్చిన వెంటనే మన భార్యతో గొడవ పడుతూ ఉంటాం. మరి నువ్వు ఇప్పుడే కదా అక్కడ భార్యని తిట్టకరా అని చెప్పి వచ్చావు, మరి ఇప్పుడు నీ భార్యని ఎందుకు తిడుతున్నావు అని ఎవరినైనా మనం ప్రశ్నించామనుకోండి, మీకు తెలియదండి, ఈ అమ్మాయి సంగతి మీకు తెలియదు, అలా అనకపోతే విందో అంటూ ఉంటారు. ఇలా మనము చెప్పినటువంటి మాట మీదే మనం నిలబడలేనటువంటి పొజిషన్లో మనం ఉంటూ ఉంటాం. మనం చూడండి, క్రీస్తుకి సుఖం ఏంటి మరి? ఇప్పుడు వరకు మన సుఖం ఏంటి, మన అవసరం ఏంటి, ఇవన్నీ అనుకున్నాం కదా. దాని అంతటికి ఆన్సర్ ఎవరు అనుకున్నాం? క్రీస్తు అనుకున్నాం కదా. అయితే క్రీస్తుకి సుఖం ఏంటి, క్రీస్తుకి విలువేమిటి, క్రీస్తుకి నిజమైనటువంటి అవసరం ఏమిటి ఏమైనా చెప్పగలరా? క్రీస్తుకి నిజమైన అవసరం ఏంటమ్మా? నిజంగా ఒకవేళ క్రీస్తు సుఖపడుతున్నాడని అంటే దేనితో ఆయన సుఖపడతాడు? ఆయన భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన శిలువ శ్రమలను సుఖంగా ఎంచుకున్నాడు, ఆ శిలువ శ్రమలను ఆనందంగా ఎంచుకున్నాడు. ఆ శిలువ శ్రమల యొక్క ఫలితం ఏమిటో తెలుసా? ఆ శిలువ శ్రమల యొక్క ఫలితం ఏమిటో తెలుసా అండి అమ్మా? మానవులు పాపములా? ఓకే, ఆయన పడినటువంటి శ్రమలేమో పాపాల నిమిత్తము. అయితే ఆ శ్రమల యొక్క ఫలితం ఇదిగో మనం, ఇదిగో సంఘం, ఇదిగో సంఘమే కదా. క్రీస్తుల యొక్క శ్రమల యొక్క ఫలితం ఏమిటి అని అంటే మనముగా కనబడుతూ ఉన్నాం, మనందరి కొరకే ఆయన, ఈ సంఘము కొరకే ఆయన ఆ శిలువ శ్రమలు, అదే ఆయనకు ఆనందంగా అనుకున్నాడు, అదే ఆయనకు సుఖం అనుకున్నాడు. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సిలువెక్కేశాడు. ఒక సహజంగా లేదు అని ఒక మానవుడిగా ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చొచ్చా హాయిగా అంటే వెళ్ళబుచ్చే అవకాశం ఆయనకు కూడా ఉంది. దేవుడేమో ఆయన కట్టిపడేసి నువ్వు సిలువ ఎక్కాల్సిందే అని కూర్చోలేదు. ఆయనంతటా ఆయన ఇష్టపూర్వకంగా, ఆయన ఆనందపూర్వకంగా, ఇది నా కర్తవ్యము, ఇది నా బాధ్యత, వీరందరూ కూడా వారు అగ్నిలో కాలిపోవడం నాకు ఇష్టం లేదు, నేను ఈ కొంచెపు శ్రమలను నేను అనుభవిస్తాను అని చెప్పి తనంతట తాను నిర్ణయం తీసుకుని ఎవరి బలవంతం లేకుండా, చివరికి దేవుని బలవంతం లేకుండా కూడా ఆయన సిలువ ఎక్కడం చూస్తూ ఉన్నాం. అది ఆయన సుఖం. కానీ మనం సుఖం ఎక్కడో వెతుక్కుంటున్నాం, క్రీస్తులో ఉన్న సుఖాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. చూడండి, సత్యం అర్థం కాకపోతే, సత్యం సమతుల్యత లేకపోతే సంఘాలలో కానీ, ఒక మనిషి జీవితంలో కానీ, ఒక మనిషి కుటుంబంలో కానీ, ఆ యొక్క సమాజంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయంటే విభజనలు ఏర్పడతాయి. సంఘంలో సమతుల్యత లేదనుకోండి, మీరు ఒకటి చెప్తున్నారు, ఆయన ఇంకొకటి చెప్తున్నారు, పెద్దలు ఒకరు చెప్తున్నారు, సువార్థికుడు ఒకరు చెప్తున్నారు అనుకోండి, ఆ సంఘం ఏమవుతుంది? ఆ సంఘం ఏమైపోతుంది? విడిపోతూ ఉంటుంది, ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. కానీ సత్యము ఒకటే అయినప్పుడు, క్రీస్తు స్థాపించినటువంటి సంఘము ఒకటే అయినప్పుడు అది సమతుల్యంగానే ఉండాలి, ఇంక వేరే మార్గం లేదు, అది సమతుల్యంగా ఉండాలి. సంఘంలో విభజన ఏర్పడడానికి గల కారణము సత్యం అర్థం కాకపోవటం, సత్యము సమాంతరంగా ఉండకపోవటం. క్రైస్తవులలో మరుగుజ్జుతనం ఎక్కువైపోయిందట. ఏమైపోయిందమ్మా? మరుగుజ్జుతనానికి ఎలాంటి ఆహారం పెట్టండి మీరు, అది పెరుగుతాడా వాడు? ఎలాంటి ఆహారం పెట్టినా, ఎలాంటి మందు వేసినా వాడు పెరగడం. ఎందుకంటే వాడు బాడీ అలా డిజైన్ చేయబడింది. మరి మనం ఎదగకపోవడానికి ఏంటి కారణము? వ్యక్తిగా అలాగనే సంఘముగా మనం ఎదగకపోవడానికి కారణం ఏమిటి? గ్రహించారా ఎప్పుడైనా? ఎక్కడ లోపం ఉందో గ్రహించారా? బోధకునిలో లోపమా, బోధలో లోపమా, లేదంటే మనలో లోపమా? ఎవరిలో లోపం ఉంది? ఎందుకని మనం విభజనగా బ్రతుకుతున్నాం, విభజన ఆలోచనలు కలిగి ఉన్నాం, మనం ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉన్నాం? ఆలోచిస్తున్నారా? లేదు అని అంటే ఇది ఆనవాయితీగా మనం ఆచరిస్తున్నామా? ఆనవాయితీ అయితే అది ఉపయోగం లేదు, దాన్ని తీసి పక్కన పెట్టేయండి, రావక్కర్లేదు. ఒక్కొక్కసారి మనం చెప్పినటువంటి మాటల్లో
కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి, బాధ కలిగిస్తూ ఉంటాయి. నన్ను చాలామంది అంటూ ఉంటారు, పౌలు గారు ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటుంది మీరని. అప్పటికి బాధ కలిగిస్తూ ఉంటుంది, కానీ వారు చెప్పింది నిజమే, సత్యమే. కానీ ఇక్కడ ఏమవుతుంది? బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? నేను ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను, ఒప్పుకోలేకపోతున్నాను. నాలో ఉన్న లోపాన్ని నేను ఒప్పుకోలేకపోతున్నాను, కనుకనే నాకు బాధ కలుగుతుంది. నిజంగా అది లోపమని నేను గుర్తించినప్పుడు, వారు చెప్పింది నిజంగా సత్యమని నేను నమ్మినప్పుడు, అప్పుడు నాకు బాధ ఉంటుందా? బాధ ఉండదు. కనుకన మీరందరూ కూడా ఈ విషయాలను గ్రహించగలరని చూస్తూ ఉన్నాం. ఉపదేశంలో కూడా కొన్ని మోసాలు ఉంటాయి. సంఘం డెవలప్ కాకపోవడానికి కారణం సంఘంలో మోసం జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసండి? ఒక ఆయన అడిగాను, ఎందుకండి మీరు ఇంత తెలిసి మీరు మాట్లాడలేకపోతున్నారు అని అంటే, ఆయన అంటాడు, ఇవి చెప్పకూడదండి, ఇవన్నీ చెప్పకూడదండి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. నిజంగా మార్టిన్ లూథర్ ఇదే ఆలోచనలో ఉండుంటే ఎప్పటికీ కూడా RCMలోనే ఉండిపోయేది బైబిల్. అమ్మా, అంటే ఒక సత్యము వెల్లడిపరచబడాలి, సత్యము తెలియపరచబడాలి. సంఘం అనుకున్నాం కదా, ఆయన క్రీస్తు యొక్క శ్రమల యొక్క ఫలితం సంఘం. అయితే ఆ సంఘం యొక్క ఆ కార్యాలను కొంచెం క్లుప్తంగా నేను చెప్పి ముగించేస్తాను. అయిపోయింది నా సమయం. సంఘం క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే క్రీస్తుకు భార్య. క్రీస్తు శరీరం అంటే క్రీస్తుకు భార్య. సంఘం అంటే ఏమంటాడనంటే, నీవు నాకు ప్రదానము చేయబడ్డావు, నేను నిన్ను వివాహం చేసుకోవటానికి నేను సిద్ధపడ్డాను, నువ్వు సిద్ధపడ్డావా? వివాహానికి ఒక కన్యకను నేను వివాహం చేయటానికి అన్ని విధాల అర్హతలు నా దగ్గర ఉన్నాయి. మరి కన్యకగా అర్హతలు నీ దగ్గర ఉన్నాయా? సంఘము ఒక కన్యక, సంఘము ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏం చేయాలి? భర్తకు భార్యగా ఆ స్త్రీ, క్రీస్తు శరీరముగా ఆ భార్య ఎలా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలదు. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు, భర్త అనుమానించదగినటువంటి, భర్త తప్పు మోపదగినటువంటి విషయాలు ఏవి కూడా ఆ స్త్రీలో లేవట. ఎవరిమే? గుణవతి అయినటువంటి భార్య. నేను కొంచెం ఎలాగరిస్ అనేటువంటి మెథడ్లో నేను చెప్పబోతున్నాను, అంటే దాన్ని పోలిక రూపంలో చెప్పబోతున్నాను. ఇది పోలిక మెథడ్లో కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. మీరు మనసు పెట్టి గ్రహిస్తేనే అవి అర్థమవుతాయి, లేకపోతే కొంచెం మిస్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆమె అట తన భర్త తనను అనుమానించడానికి కానీ, తన మీద నేరం మోపడానికి కానీ ఎలాంటి తావు ఇవ్వని స్త్రీ అట ఈమె. ఎవరిమే? స్త్రీ. భార్య అంటే స్త్రీయే కదమ్మా. స్త్రీ మాత్రమే భార్య కాగలదు, అంతేనా? స్త్రీ మాత్రమే భార్య కాగలదు. ఈమె, ఇది సామెత. నేను దీన్ని కొంచెం ఎలాగొరిస్ వేలో చెప్తున్నాను. ఏంటి అనంటే, ఈ స్త్రీ లేదా ఈమె, ఈ గుణవతి అనేటువంటి భార్య దగ్గర మనం ఇప్పటి వరకు అనుకున్నాం కదా, సంఘము క్రీస్తు, ఈ సంఘము క్రీస్తు శరీరమని, క్రీస్తు శరీరము అని అంటే సంఘమని, సంఘము అంటే ఆయన భార్య అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు క్రీస్తుకు సిద్ధపడే, క్రీస్తుని వివాహం చేసుకోవడానికి సిద్ధపడే స్త్రీగా మనం ఇక్కడ ఒకసారి పోల్చుకుందాం. ఈ గుణవతి అనేటువంటి భార్య అనే దగ్గర క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి సంఘము అని పెట్టుకుందాం. ఏమా? కొద్దిసేపే, తర్వాత బైబిల్ అలాగే ఉంటుంది, మనం మార్చలేము. అయితే ఈ భార్య, ఈ సంఘము అని గుణవతి అయినటువంటి సంఘము, గుణవతి అని పిలవటానికి అర్హత సంపాదించినటువంటి సంఘము, దేవుడు సంఘాన్ని తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఉతక స్నానం చేసి పవిత్రరాలుగానే చేశాడు. కానీ మన మానవ తంత్రాలను అందులో మిళితం చేసి దాన్ని మలినం చేసేసాం. కాబట్టి దేవుడు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి మళ్ళీ నేరం మోపాల్సినటువంటి అవసరం వచ్చింది. అది మొదటి శతాబ్ద కాలంలోనే సంఘాల మీద నేరం మోపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మన మీద కూడా నేరం మోపుతున్నాడు.
ఒకవేళ నిజంగానే ఈ సంఘంలో గుణం లేకపోతే ఖచ్చితంగా చెప్తాడు నీకు గుణం లేదు అని. మొదటి క్రియలు లేకపోతే నీ దగ్గర మొదటి క్రియలు లేవని చెప్తాడు. విశ్వాసం లేకపోతే విశ్వాసం లేదని చెప్తాడు. క్రీస్తుకు మామాటం లేదు. నాకన్నా ఉంటుంది, మధు కన్నా ఉంటుంది, లేదంటే అయ్యగారి కన్నా ఉంటుంది. ఏంటి మోమాటం అన్లిమిటెడ్గా ఉంటుంది. చాలామంది సువార్తలకి ఆ మోమాటం ఉంటుందమ్మా, చెప్పలేము అన్నీ ఒక్కొక్కసారి. కానీ దేవుని వాక్యానికి కానీ, మొదట యేసుక్రీస్తు ప్రభు వారికి కానీ, పౌలుకు కానీ ఎవరికి కూడా ఏం లేదట, మోమాటం లేదు. యేసుక్రీస్తు విషయంలో అయితే ఆ శాస్త్రులు పరిశీలు ఒప్పుకుంటున్నారు, నీ మోమాటం లేనివాడు అనియు, నువ్వు ఎవరిని లెక్క చేయవనియు, పట్టించుకోవనియు అనే మాట వాడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మత్తయి సువార్తలో. అంటే ఈ సంఘము అనగా క్రీస్తుకు ప్రధానము చేయబడినటువంటి సంఘము ఏం చేయాలట, చదువుతున్నాను. అట్టిది ముత్యము కంటే గొప్పది. మీరు ఎలాంటి వారంటే ముత్యము వంటి వారు. అప్పటికి ఆ కాలానికి ముత్యం చాలా విలువైనది. ఇప్పుడంటే బంగారం అని ఇంకోటని విలువ కలిగినవి. ఇప్పుడు భూమి బంగారం కంటే బంగారం అయిపోయింది. 1 సెంటు భూమిని కొనలేకపోతున్నాం ఏమండి. అయితే ఇక్కడ అప్పుడు కాలమాన ప్రకారం ముత్యము కంటే కూడా నిజానికి ముత్యమే శ్రేష్టమైనది. బంగారం మలినమే, అందులో వెండో రాగో ఏదో కలుపుతారు. బంగారం మలినం, అలాగే ప్లాటినం మలినం, మిగిలినవన్నీ కూడా మలినం. ఈరోజు భూమి కూడా మలినమే, మంచి నీరు ఉండదు, మంచి అక్కడ పళ్ళు కూడా సరిగా కాయలేవు. ఇక్కడట ముత్యము కంటే గొప్పది అని ఈ సంఘాన్ని దేవుడు అంటున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని తన కుమారుడికి వివాహం చేయబోయేపోతున్నటువంటి ఈ సంఘాన్ని ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ముత్యము కంటే గొప్పది అని ఆయన చెబుతున్నాడు సాక్ష్యం. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి, ఆ స్త్రీ ఏం చేయాలో చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. మరి ఇదిగో ఉత్తర కంచి సంఘం మీద, ఉత్తర కంచి క్రీస్తు సంఘం మీద ఇదిగో నీ పెనిమిటి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిక ఉంచి ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? నీ మీద నమ్మిక యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిక ఉంచారని ఉత్తర కంచి క్రీస్తు సంఘమైనటువంటి మీరు నమ్ముచున్నారా? మీరు అనుకుంటున్నారా? మేము ముత్యము కంటే గొప్పవారమే, మేము సగం సత్యములో లేనివారమే, అబద్ధము కానివారమే, మేము పూర్తి క్రీస్తును కలిగిన వారమే అని మీ గుండెల మీద మీరు చెయ్యి వేసి చెప్పగలిగినటువంటి ధైర్యం మీలో ఉందా? అది ఒకసారి ప్రశ్నించండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద నిజముగా నమ్మిక ఉంచితే నీవు నిజముగా గుణవతి అయినటువంటి భార్యవే, నీవు నిజముగా ముత్యము కంటే గొప్పదానివే. అతని లాభప్రాప్తికి వెలుతు కలగదు. అయితే క్రీస్తు ప్రభువారి యొక్క లాభప్రాప్తి ఏమిటి? క్రీస్తు ప్రభు యొక్క లాభప్రాప్తి ఏమిటి అంటే ఆ సంఘము ఆత్మీయముగా ఎదగాలి, ఆ సంఘము సంఖ్యలో ఎదగాలి. కొంతమంది యొక్క తోడేళ్ళు మేకతోలును గొర్రెతోలును కప్పుకుని వచ్చినటువంటి తోడేళ్ళు సంఘమును పాడు చేసేటువంటి వారు కొందరు ఉంటారు. కొన్ని ఆలోచనలు ఉంటాయి. సంఖ్య అప్పుడు దెబ్బతింటూ ఉంటుంది. మరి నీవు సత్యములోను ఆత్మీయ స్థితిలోనూ, నేను ఒక ప్రసంగం విన్నాను, మధుగారు చెప్తున్నారు, సాధకము అనేటువంటి ప్రసంగం ఏదో చేసినట్టున్నారు. మరి అందులో చెప్పబడినటువంటి సాధన ఆయుధములు, పనిముట్లు మనలో ఉన్నాయా? మరి సాధన చేసేటువంటి విధానం మనలో ఉందా? అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అంటే సంఘము ఎప్పటికప్పుడు సమృద్ధిగా ఉండాలంటే, లాభముగా ఉండాలంటే, నాకు తెలిసి ఇంకొక 100 మంది పడతారు, ఇంకొక 50 మంది ఖచ్చితంగా పడతారు ఇక్కడ. అంటే ఈ నైట్ కాబట్టి రాలేదేమో అనుకుంటున్నాను, పగలు నిండిపోతుందేమో అనుకుంటున్నాను, ఆదివారం ప్రార్థనలు ఇంకొక 50 మంది పైనే. మరి సంఖ్యలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? లేదంటే ఆత్మీయ స్థితిలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? బయటికి వెళ్ళిన వెంటనే లోకం లేక సాతాను మనలో ఎందుకు పూనుతూ ఉన్నాడు? సంఘంలో చర్చిలో పూనుతాడు యేసుక్రీస్తు ప్రభువు, చాలా గొప్పగా పాడుతూ ఉంటారు, చాలా గొప్పగా పాడుతూ ఉంటారు. నేను ఉండాలేనా సో పాట పడింది ఒక ఆమె. నేను ఆదివారం ఆ రోజు 2వ ఆరాధనకి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. నేను ఉండాలేనయ్యా అని పాట పడింది. ఆవిడ ఆ రోజు చాలా బాగా తయారై వచ్చింది. తయారొస్తే ఏంటి ఎంత బాగా తయారై వచ్చింది ఈ అమ్మాయి అనుకున్నాను. కానీ ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటమ్మా గొడవ ఏంటి అని అంటే, ఏమ్మా మరి ఏంటి నీ పరిస్థితి అని అడిగాడు పెద్ద ఆయన. నేను ఇతను లేకపోతే ఉండలేనండి అన్నది. ఏమన్నదమ్మా? ఇందుకు తయారయ్యిందా ఈ పిల్ల అనుకున్నాను. ఆ కుర్రోడు నగలా నిలబెట్టారు, ఈ పిల్లని ఎలా నిలబెట్టారు, ఏంటమ్మా నీ సంగతి ఏంటి అని అంటే, నేను ఈ కుర్రోడు లేకుండా ఉండలేనండి, ఇత్తే అతన్నే చేసుకుంటాను, లేకపోతే నాకు పెళ్ళొద్దు అన్నది. మరి ఏంటంటే పాస్టర్ గారు ఏం చేద్దామని నన్ను అడిగాడు.
మరి నేనేం చెప్తాను పాస్టర్ గారిని కదా, పైగా కొత్త పాస్టర్ గారిని ఫస్ట్ టైం పిలిచారు నన్ను. ఎందుకు పిలిచారంటే తగుకు పిలిచారు, వాక్యానికి కాదు. ఎలాగో వచ్చారు కదా అని వాక్యం ఇచ్చారు, కొన్ని మాటలు చెప్పేశాం. ఇప్పుడు ఏం చేయాలి, నేను తగు తీర్చాలి. అయితే అప్పుడు అమ్మాయిని పిలిచి, ఏమ్మా చర్చిలో నువ్వు పాట పాడావు కదా, చాలా గమ్మత్తుగా పాడావు, నీ వాయిస్ బాగుంది, అంత బాగుంది, మరి ఉండాలేనయ్యా పాట పాడావు కదమ్మా, ఆ ఉండాలేనయ్యా ఈయనేనా అని అడిగాను. ఆయన ఈయనేనా అంటే ఈయన కాదండి, మరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఉండలేవు, ఈయన లేకుండా కూడా ఉండలేవా నువ్వు? అయితే నువ్వు ఆ పాట పాడడం మానే అంటే, ఇంతకీ మనం సగమాబద్ధాలు చెప్పేస్తున్నాం, చర్చిలోకి వచ్చి సగమాబద్ధపు పాటలు పాడేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి లేకుండా బ్రతకలేనంటుంది, అలాగనే చర్చిలోకి వచ్చి నువ్వు ఉండలేనయ్యా అని పాడేస్తుంది. ఎవరో రాశారు కాబట్టి, రాగం బాగుంది కాబట్టి, అర్థం తెలియకపోయినా అర్థం కాకపోయినా పాడేస్తాం అంతే. నాకు కొన్ని పాటలు పాతవి ఉంటాయండి, పురుషోత్తమ చౌదరి గారు రాసినవి, అవి అర్థం కావండి నాకు, ఆయన పాడడానికి ఇష్టపడను. గూగుల్లోకి వెళ్ళి టచ్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి దొరుకుతుంది దాని అర్థం, లేకపోతే కొంత దొరకవు. అర్థం దొరికేదాకా నేను పాట పాడను. అంటే మనకి అర్థాలు తెలియవు, దాని భావం తెలియదు, దాని ఉద్దేశం తెలియదు, మన ఉద్దేశం ఏంటో కూడా తెలియదు, కానీ మనం మన క్రైస్తవ జీవితాన్ని అలా నడిపించేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం అర్థం కాకపోతే ఉపయోగం లేదు, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. మీరు సంఘంలోకి వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు, శుక్రవారం వస్తున్నారు, బైబిల్ క్లాస్కి వస్తున్నారు, అప్పుడు ప్రతిసారి మీ మనసులలో ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. అలా చేసుకోకపోతే మీ జీవితం వెలుతుగా ఉంటుంది, అలాగనే సంఘం కూడా వెలుతుగా ఉంటుంది. మీ జీవితము వెలుతుగా ఉంటుంది, మీ సంఘం వెలుతుగా ఉంటుంది. అలా వెలుతు కలిగి ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండడం దేవుడికి ఇష్టం. సమృద్ధిగా ఉండాలి, సంఘముగా సమృద్ధిగా ఉండాలి, మీ ఆలోచనలు సమృద్ధిగా ఉండాలి, మీ కుటుంబంగా మీరు సమృద్ధిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిండుగా ఉండేటువంటి కొండకు తొనికిచ్చలాట ఉండమంట, తడిచిపోరు వాళ్ళు, చక్కగా ఇంటికి వెళ్తుంది. కావున ప్రియమైనటువంటి వారులను చెప్పేటువంటి మాటలు ఏంటి అని అంటే, ఇక్కడ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికుంచును, అతను లాభరపతికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఒకవేళ మనం బ్రతికినంత కాలము కూడా ఈమె గుణవతి అయినటువంటి భార్య, క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి భార్య, ఈమె సంఘానికి నువ్వు మేలు చేయకపోయినా ఏం చేయకూడదు, కేడు చేయకూడదు. ఒక ఆవిడ వచ్చి ఉంటుంది, అక్కడ ఏముండదండి, దగ్గర కదా అందుకే వెళ్తున్నానండి అంటది. ఏం చెప్తుంది? నువ్వు చెబితే ఏం చెప్పాలి? దేవుని సువార్త చెప్పాలి, క్రీస్తు సువార్త చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి? అక్కడేముంది, ఇక్కడేముంది, అక్కడేమో లేదు, ఇక్కడేమో లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు గురించి ఒక్క మాట కూడా వారు ప్రకటన చేయరు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, నీ సంఘానికి నీవు కీడు చేసుకునేటువంటి దానివి, నువ్వు కీడు చేసేదానివైతే నువ్వు గుణవతివి కావు, నీవు ముచ్చుము కంటే గొప్పదానివి కావు. సంఘానికి ఏదో ఒక విధంగా మేలు చేయాలి. మరి మేలు అంటే ఎలా మేలు జరుగుద్ది? ఎలా మేలు జరుగుద్ది? ఒక సువార్తికుడు ఒక్కడే పని చేయాలి కదా సంఘంలో, ఒక సువార్తికుడు ఒక్కడే పని చేయాలి కదా సంఘంలో, ఆ సువార్తికుని కుటుంబమే పని చేయాలి కదా సంఘంలో. మరి ఎవరు పని చేయాలి? సంఘము అంటే సువార్తికుడు ఒక్కరిది కాదు, అందరిది అంటే మనందరము కలిస్తేనే సంఘం. అంటే ఇప్పుడు ఈ సంఘం యొక్క ఆ నిండుతనానికి, ఆ సంఘం యొక్క నిండుతనానికి, ఈ సంఘం యొక్క మేలుకి ఎవరు పని చేయాలి? సంఘమే పని చేయాలి, ఇంకెవరు చేయరు. సంఘం మనదైనప్పుడు వేరే వారు వచ్చి ఎందుకు పని చేస్తారు? ఎవరు పని చేయరు మన కోసం. మన పని మనమే చేసుకోవాలి. మరి ఇంత గొప్ప ఆలయం కట్టబడింది కదా, మీరందరూ సహాయం చేశారని అనుకుంటున్నాను, మీరందరి గుప్పుళ్ళు విప్పి డబ్బులు ఇచ్చారని అనుకుంటున్నాను, అంటే మీ శక్తికి మించి బాగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ సంఘమే కాదు, ఎక్కడ కట్టబడినా, ఎక్కడ దేవుని పని ఉన్నా ఏం చేయాలి మనం? ఆ పనికి వెలితి కలగకూడదు, ఆ దేవుని కార్యక్రమానికి వెలితి కలగకూడదు, ఆ దేవుని కట్టడానికి వెలితి కలగకూడదు. అనుకున్న దానికంటే ముందుగా దాని పని ప్రారంభించడానికి, అనుకున్న దానికంటే ముందుగా దాని పని ముగించటానికి మన గుప్పుళ్ళు విప్పాలి. అప్పుడే కదా నువ్వు ముచ్చుము కంటే గొప్పదానివి, అప్పుడే కదా నువ్వు గుణవతి అయినటువంటి భార్యవి. అంటే ఇది నీ బాధ్యత. ఒక సంఘము కట్టబడుతుంది అని అంటే మనం ఏం చేయాలి? దానికి పాటుపడాలి. మీరందరూ కూడా మీ శక్తికి మించి బాగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. దేవుని కార్యక్రమము అన్నటప్పుడు ఖచ్చితంగా మనం గుప్పులు విప్పివ్వాలి. అప్పుడే ఆ సంఘము వెలితి కలిగిన దానిగా ఉండదు, నిండుతనము కలిగిన దానిగా ఉంటుంది. ఎప్పుడు సంఘము నిండుకుండలాగే
ఉండాలి. మీరందరూ కూడా అలా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరందరినీ కూడా అభినందిస్తాను. ఎందుకు అంటే మధు చెప్తూ ఉంటారు, సంఘం అయిపోతుందండి, పని అయిపోతుందండి, టైల్స్ వేస్తున్నామండి, కరెంట్ వేస్తున్నామండి, అవి వేస్తున్నామండి, ఇవి వేస్తున్నామండి, అన్నీ చెప్పుకొచ్చి ఉండేవారు. అంటే మీరందరూ కూడా ఆ ఇసుక మోసారని నేను అనుకుంటున్నాను, ఇటుకలు మోసారని నేను అనుకుంటున్నాను, ఈ బండలన్నీ మోసుకొచ్చి పైన పెట్టారనుకుంటున్నాను. చెయ్యాలి. ఇది ఎవరి పనిది? ఇది ఎవరి పని? ఎవరి పని? సంఘము పని, దేవుని పని అని దేవుని మీద వేసేకండి. ఇది దేవుని పని కాదమ్మా. ఇది కట్టడం దేవుని పని కాదు, ఇది మన పని. ఇది మన పని, మనం చేసుకోవాల్సినటువంటి పని. చాలామంది దేవుడి మీద వేసేసి వదిలేస్తారు గాలికి. కానీ కాదు సుమా, మనందరము కూడా నీవు నిండుకుండా అలా ఉండాలంటే సంఘము నిండుకుండా అలా ఉండాలి. నీవు వెలితి లేని దానిగా నువ్వు ఉండాలి అంటే వ్యక్తిగతంగా సంఘము వెలితి లేని దానిగా ఉండాలి. అప్పుడే ఆ సంఘము జీవము కలిగినది, సత్యము కలిగినది. సత్యమేమిటో తెలుసా అండి? దేవుడట ఇచ్చే చేతిని ఏం చేస్తాడట? ఇచ్చుట కంటే కాదు తప్పండి. మీ బైబిల్ అలా ఉందా? ఇచ్చుట కంటే పుచ్చుకొనుట మేలు. ఇంగ్లీష్లోనూ అలాగే ఉందండి, తెలుగులోనూ కూడా అలాగే ఉంది. నిజమేనా అమ్మ? నిజమేనా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, ఇది దేవుని మాట. ఇందాక మాట్లాడాను, అది నా మాట. నేను అలాగే ఉంటానండి. నేను అలాగే ఉంటాను. ఎలా? రెండో మాటలా కాదు, మొదటి మాటలాగా. నేను ఇవ్వనండి దేవునికి, తీసుకుంటాను. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఇచ్చే చేతి ఎలా ఉందో చూసుకోండి. ప్రయత్నం చేయండి దేవునికి ఇవ్వటానికి. దేవునికి ఇవ్వండి, దేవుని దగ్గర తీసుకోండి. మనం ఇచ్చినప్పుడే అడగడానికి అర్హులము అని మనం గుర్తించాలి. ఈ స్త్రీ అట అలా ఉందట, మేలు చేస్తుందట, కీడు ఏమీ చేయటం లేదు. సంఘానికి, క్రీస్తు శరీరానికి, క్రీస్తు సత్యానికి ఏం చేస్తుందట ఈవిడి? మేలు చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు చూడండి. ఇవ్వకుండా మేలు చేయటం జరగదు. ఇవ్వకుండా మేలు చేస్తున్నామంటే జరగదు. వస్తున్నాం కదండి, నేను ఎప్పుడు మానండి అంటూ ఉంటారు. మానవు సరే, మరి నీ శక్తికి మించి నీవు దరిద్రుడు కాదు కదా. నేను 4 రోజుల క్రితమే ఇంద్రపాలెం అని ఒక ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బండి ఆపి కొంచెంసేపు అక్కడ ఉన్నాను, ఏదో పని మీద ఉన్నాను. ఒక ఆయన కాళ్ళు లేవు, నిమ్మకాయలు అమ్ముకుంటున్నాడు ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని. అతను ఆ బ్రిడ్జ్ ఆ కమ్మలు పట్టుకుని లెగుస్తూ ఉన్నాడు. సార్ ఒకసారి ఇలా రండి అన్నాడు. ఏమన్నాడమ్మా? నన్నే, ఇంకెవరో లేరు అక్కడ. సార్ ఒకసారి ఇలా రండి అన్నాడు. బాగానే పిలిచాడు. కానీ నా అతని శరీరీ విధానాలను చూసి చూన్నట్టు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన నా బండి స్టార్ట్ చేసుకున్నాను, కానీ నా మనసు మాత్రం తొలిచేస్తుందండి. నా మనసు తొలిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తుంది నన్ను. ఏంటి, నువ్వు క్రైస్తవుడివేనా? ఒక కాళ్ళు లేనివాడు నీకు సహాయాన్ని అడిగాడు. మహా అయితే నీ చెయ్యిస్తావు, ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకో. అతను చెయ్యి పట్టుకుని లేపు, నిన్ను లేపమని కదా అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రేపొద్దున అంచె దినాలలో ఆయన తీర్పు దినాన్ని ఏమని ప్రశ్నిస్తున్నాడు? నిన్ను ఏమని ప్రశ్నిస్తున్నాడు అని అంటే, ఇదే నీవు నేను అక్కడ కూర్చుని నేను లేవలేని స్థితిలో ఉన్నానయ్యా పౌలు గారు, నీకు సహాయం అడిగాను, నువ్వు సహాయం ఇవ్వలేకపోయావు, నీ చేయిని అడిగాను, నువ్వు చేతిని ఇవ్వలేకపోయావు అని నన్ను ప్రశ్నిస్తాడు. అది చాలా చెప్పి తొలిచేసిందండి. ఎంత 10 సెకండ్ల కాలంలో నేను బండి స్టార్ట్ చేశాను, వెంటనే వెళ్ళిపోయాను, రోడ్డు క్రాస్ చేసేసాను, తొలిచి వేసేసిందండి. చాలా బాధపడిపోయాను. అంటే ఒక వ్యక్తికి, సాటి మనిషికి అతను ఎలా ఉన్నా సరే మనం సహాయం చేయలేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? ఆ విషయంలో నేను చాలా నిందించుకుంటున్నానండి, చాలా బాధపడుతున్నాను. అంటే ఆ టైంకి మరి నా ఆలోచన లోకంగా ఉంది. నా బట్టలు పాడైపోతేనో, చేతులకి ఏదైనా అంటుకుంటుందనో, మొత్తం మీద ఇంకా నేను మేలు చేసిన వాడేమవుతావు? క్రైస్తవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటి? మేలు చేసినటువంటి వారు. భారతదేశంలో క్రైస్తవుడు అడుగుపెట్టినప్పటికీ అన్యజనులందరూ కూడా ఏమని పిలిచారో తెలుసా? వీరు దేవుని పిల్లలు అని పిలిచారు. వారు దేవుని నమ్ముకున్నటువంటి వారు అని పిలిచారు. వారు గొప్పవారు అని పిలిచారు.
ఎవరైనా తృణీకరించి మాట్లాడితే రే వదిరా దేవుని నమ్ముకున్నాడు రా వాడిని వదిలేండి అనే పరిస్థితి నుంచి ఒరే నువ్వు దేవుని నమ్ముకున్నావా అని చెప్పి మనల్ని పరిగెత్తించి కొట్టే పరిస్థితిని మనం తెచ్చుకున్నాం. ఈ రోజున క్రైస్తవుడు అనే పేరు చెప్పుకుంటుంటే భయం వేస్తుంది, ఎక్కడ కొడతారా అని చెప్పి. మనం స్వతంత్రంగా బోధలు చేసుకోలేకపోతున్నాం, ఎవరు మన మీదకి వస్తారా అని చెప్పి. ఇదంతటికి కారణము సాతాను కానీ లోకం కానీ అంజులు కానీ కాదు, మనం తెచ్చుకునేటువంటి మన ప్రవర్తన విధానాన్ని. ఎక్కడా కూడా క్రీస్తు లేని సత్యము లేనటువంటి జీవితాన్ని మనం ప్రదర్శించటాన్ని బట్టి మనలో ఆ వ్యతిరేకత కనబడతా ఉంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును. గొర్రెబొచ్చు అంటే ఏమిటి, అవిసెనార అంటే ఏమిటి అని అంటే అవి చాలా విలువైనటువంటివి. గొర్రెబొచ్చు ఆనాటి కాలంలో చాలా విలువైనటువంటిది, చాలా ఖరీదైనటువంటిది. అదే వారి అప్పట్లో ఇశ్రాయేలీలకి బాగా సంపద కలిగినటువంటి పంట. అవిసెనార కూడా అంతే. అవిసెనార అంటే పత్తి కంటే 2 ఎంతలు చాలా బలమైనటువంటిదంట. ఈ రోజున పత్తి ఎంత బలమైనటువంటిది అనుకుంటున్నామో దానికంటే 2 ఎంతలు బలమైనటువంటిది అవిసె. అవి గింజలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి, అవి చాలా ఆరోగ్యానికి మంచివని మనం చెబుతూ ఉంటాం. ఇక్కడ ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు, మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి. ఇక్కడ గొర్రెబొచ్చు అని అంటే ఆయన నీతి అనుకోండి, అవిసెనార అంటే రాజ్యము అనుకోండి. ఆమె గొర్రెబొచ్చును నీతిని వెతికితే మనం ఇప్పుడు ఏం వెతకాలి? ఒక సంఘమైన ఒక క్రైస్తవుడైనా యేసు ప్రభు వారి యొక్క నీతిని, యేసు ప్రభు వారి యొక్క రాజ్యాన్ని మనం మొదట వెతికితే మనం నిజముగా ముత్యము కంటే గొప్పవారమే, మనం నిజముగా గుణము కలిగినటువంటి వారమే అని మనం గుర్తించవచ్చు. కనుక కీడు బీజం మనలో మచ్చుకైనా కూడా ఉండకూడదు. మేలే మన చిరునామాగా, మేలే మన వ్యక్తిత్వంగా, మేలు చేయటమే మన బాధ్యతగా మనం అనుకుంటూ ముందుకు వెళ్తూ మనం ఉండాలి. చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం, అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారని అనుకుంటున్నాం. తన చేతులారా వాటితో పనిచేస్తుందట. వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు, వర్తకపు వాడలు దూరం నుంచి ఆహారం ఎలాగ తెస్తుందో ఈ స్త్రీ అలాగనే తన కుటుంబం కొరకు ఏం తెస్తుందట? ఆహారాన్ని తెస్తుందట. వర్తకపు ఓడ యేసుక్రీస్తు ప్రభువారు మనం అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి ఏం తీసుకొచ్చారు? జీవాహారాన్ని తీసుకొచ్చారు. జీవాహారాన్ని తీసుకొచ్చారు. అలాగునే ఈ వర్తకపు ఓడ అనే సంఘం నుంచి, ఈ వర్తకపు ఓడ అనే సంఘం నుంచి మనము కూడా లోకంలోకి ఏం తీసుకెళ్ళాలి? లోకమంతా మన కుటుంబమే, లోకమంతా దేవుని కుటుంబంగా తయారు చేయాలనుకుంటున్నటువంటి కుటుంబమే. ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి దీన్ని? వర్తకపు వాడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఎలాగైతే జీవాహారాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారో అదే జీవాహారం మన చేతిలో ఉంచబడింది. ఈ జీవాహారాన్ని మనం తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? లోకంలోకి వెళ్ళాలి, ప్రకటన చేయాలి, లోకాన్ని దేవుని కుటుంబముగా మార్చాలి, లోకాన్ని క్రీస్తు సంఘముగా మార్చాలి, లోకాన్ని మొత్తం దైవమయముగా మనం మార్చడానికి సిద్ధపడాలి. దానికి సిద్ధంగా ఉన్నారా? నాకు తెలిసి మీరందరూ కూడా ఒక ఓత్ పెట్టుకున్నారా, ఒక వాగ్దానం పెట్టుకున్నారా? ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను దేవుని గురించి మాట్లాడాలి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నా సంఘం గురించి నేను చెప్పాలి అనే మాట మీరు పెట్టుకున్నారా? ఎప్పుడైనా చెప్పారా? మీరు ఎవరికైనా చెప్పారా? మీ చుట్టాలకి, మీ బంధువులకి, మీ పక్కింటి వారికి, మీకు కొలీగ్స్కి, మీరు పనిచేస్తున్నటువంటి వారికి, మీకు ఊడుపులూరుస్తున్నప్పుడు, పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా దేవుని మాటలు మీరు చెబుతూ ఉన్నారా? అలా చెప్పకపోవటమే మరణం, చెప్పటం జీవం. చెప్పటంలో ఏం జరుగుతుంది? ఎవరైనా ఏదైనా చెప్పలేదనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి అలా దెబ్బలు తినేసి పక్కన ఉన్నాడు అనుకోండి, ఒరే బాబు నువ్వు అక్కడ మందు వేసుకో అని చెప్పలేదనుకోండి, బాబు అక్కడ పక్కన హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పలేదనుకోండి, ఏం సంభవిస్తుంది? వ్యక్తికి నష్టం సంభవిస్తుంది. ఇంకా నష్టం ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. అంటే ఏం చెప్పడం? ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? అతనికి ఏది ఎక్కడుందో తెలుస్తుంది. ఒకవేళ అతని మార్గం వెతుక్కుని వెళ్ళి తన ప్రాణాన్ని నిలుపుకునే అవకాశం ఉంటుంది. ఇదిగో ఈ లోకానికి నువ్వు మోసుకెళ్ళిపోయేటువంటి గొప్ప ఔషధము సువార్త రూపంలో ఉంది. గొప్ప ఔషధము, ఒక మనిషిని జీవింపజేసేటువంటి ఆహారము మన చేతుల్లో ఉంది. ఈ జీవపు ఆహారాన్ని, రోగాన్ని పోగొట్టేటువంటి ఔషధాన్ని, పాపాన్ని పోగొట్టేటువంటి ఔషధాన్ని మనం ఎవరికి తీసుకెళ్ళాలి? లోకమంతా కూడా ఒక రోగంలో ఉంది, లోకమంతా ఒక పాపంలో ఉంది. ఈ పాపపు రోగంలో, ఒక మరణంలో ఉన్నటువంటి లోకానికి ఈ ఔషధ జీవాన్ని మనం తీసుకుని వెళ్తే ఈ లోకమంతా కూడా జీవింపబడుతుంది. ఈ లోకమంతా కూడా దేవుని కుటుంబముగా, దేవుని సంఘముగా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనబోయేటువంటి
ఒక కన్యకగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మనమందరము కూడా ఒక నిండు కన్యకగా మనం ముందుకు వెళ్ళాలి. మనందరము కూడా ఒకవేళ ఈ స్త్రీ అట ఏం చేస్తుందట, చీకటితోనే లేచి తన కుటుంబానికి అన్నీ అమర్చుకుంటుందట. ఏం చేస్తుందటమ్మా? చీకటితోనే లేచి అన్నీ కూడా తన కుటుంబానికి అమర్చుకోవడంతో పాటు ఇంకా ఏం చేస్తుందట ఆ స్త్రీ? ఇంకా ఏం చేస్తుందట? రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మిగిలిన వచనాలను కూడా వివరించుకుందాం. ఆమె దీపం అట ఏం చేయదటండి? ఆరిపోదు. దీపం ఆరిపోదు. అంటే ఆవిడ దగ్గర ఏముంది? నూనె ఉంది. అంటే ఆవిడ దగ్గర ఏముంది? ఆ నూనె పోయడానికి దీపం ఉంది. అంటే ఆవిడ దగ్గర ఏముంది? ఆ నూనె వెలిగించడానికి ఒత్తులు ఉన్నాయి. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆవిడ ఎందుకంటే తన చేతులారా పనిచేస్తుంది. ఆవిడ తన చేతులారా పనిచేస్తుంది కాబట్టి చేతనంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు చీకటిలో ఉంటుందా? మరి సంఘము వాక్యంతో ఉంది. సంఘం వాక్యంతో నింపబడింది. సంఘము ఈ వాక్యము అనేటువంటి నూనెతో నింపబడింది. ఈ సంఘము ఒత్తులు అనేటువంటి ఆ వాక్యంతో నింపబడింది. దీపము అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక వాడగా తయారు చేయబడింది. ఈ స్త్రీ ఇంటిలో దీపము ఆరిపోదట. ఈ స్త్రీ బుద్ధి లేని కన్యకలను పోలినది కాదు. బుద్ధి లేని కన్యక అనుకుంటున్నారా? ఈ స్త్రీ బుద్ధి లేని కన్యక కాదు. బుద్ధి లేని కన్యక కాదు కాబట్టే దీపం వెలుగుతుంది. ఏమా, ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు మత్తయి సువార్తలో. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఈ స్త్రీ, ఇక్కడ చెప్పబడినటువంటి స్త్రీ, ఈ ఉత్తర కంచిలో ఉన్నటువంటి స్త్రీ ఎలాంటిది? బుద్ధి లేని కన్యక వంటిది కాదు. బుద్ధి లేని కన్యక వంటిది కాదు. అందుకే ఆ దీపం వెలుగుతుంది. అందుకే ఆ ఒత్తులకు కరువు లేదు. అందుకే ఆ నూనెకు తరుగు లేదు. ఆ దీపానికి కనీసం ఏమంటట్లేదట? మసి అంటటం లేదు. మసిని తుడుచుకోవడానికి వారికి తెల్లని వస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. మసి తుడుస్తూ ఉన్నారు. వారు మెలకుగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రభువుని ఎదుర్కోవటానికి ఈ దీపం ఆరిపోలేదు. ఎప్పుడైనా రానివ్వండి, ప్రభువుని మధ్యరాత్రి రానివ్వండి, తెల్లవారుజాము రానివ్వండి, లేదు అంటే 10 రాత్రుల తర్వాత రానివ్వండి, కానీ ఈ దీపం ఆరిపోదు. ఎందుకంటే సమృద్ధి ఉంది అక్కడ. ఆ దీపం ఆరిపోదు ఎందుకంటే అక్కడ జీవం ఉంది. నూనె కావాలన్నప్పుడు నూనె పోయడానికి, ఒత్తులు మార్చాలనుకున్న ఒత్తులు మార్చడానికి, ఆ యొక్క చిమ్మిటిని తుడవడానికి, ఆ చిమ్మిలిని తుడవడానికి ఆ మంచి మసి క్లాత్ కదట, తెల్లటి వస్త్రం అక్కడ ఉంది. తుడుస్తూ ఉన్నారు. ఇప్పటికప్పుడు వీళ్ళలో ఓపిక చావలేదు. ఎందుకంటే సత్యం వారిని జీవింపజేస్తుంది. వారిలో ఓపిక చావలేదు. ఎందుకంటే వారికి సత్తువనిస్తుంది. ఈ సత్యము సత్తువనిస్తూ ఉంది. కనుక మీరందరూ కూడా ఇలాంటి సంఘముగా, ప్రభువు కొరకు ఎదురు చూసే సంఘముగా, ఎప్పుడు అలసట లేని సంఘముగా, నిత్యము వెలిగే సంఘముగా మీరందరూ ఉండాలని, ఈ ఉత్తర కంచి క్రీస్తు సంఘం అలా ఉంటుందని మీరు గుర్తించాలని. ఈవిడట ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఏంటి అని అంటే, ఆవిడ ఇచ్చే గుణంలో ఉంది, ఇస్తుందట. ఈ దీపం తర్వాత కింద వచ్చిన చదివితే ఏంటంటే, దరిద్రులను చూసి ఆవిడ ఇస్తుంది, చారిటీ చేస్తుంది. అలాగనే మన సంఘం ఇప్పుడు కూడా, ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘము ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. అతను అడిగాను, ఏంటంటే మా సంఘం మాకు ఇవ్వదండి అని. అది ఎవరి సంఘమో కాదు, మా పెదనాన్నగారి సంఘం. మధుకు కూడా తెలుసు ఎవరు అని అంటే, సుధా వాళ్ళ సంఘం. ఏంటంటే ఇక్కడ ఎవరండి, ఏం చేయరట, ఎవరు. కానీ వాళ్ళు ఎంత సమృద్ధిలో తెలుసండి, అక్కడ ఉన్న 10-15 కుటుంబాలు కూడా ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఉంటాయి. కానీ ఎవరో కూడా ఏం చేయరట, ఆ గొంతలే ఆ చర్చ్ అంతా గొంతలే. ఇప్పుడు ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేదు. ఏంటి సంగతి అంటే ఎవరండి. నేను అడిగాను, మీ బోధలో లోపం ఉందా, మీలో లోపం ఉందా? నేను అతన్ని అడిగాను, వస్తా చెప్పాను. సంఘం ఇవ్వకపోతే మరి మీకెంత ఉందా ఆస్తి? మాకు 10 ఎకరాలు ఉంటుంది నీ దగ్గర. మరి నువ్వు చెయ్యి. ఒకవేళ సంఘంలో ఎవరు ఇవ్వట్లేదు అనుకోండి, సువార్తకుడు చేయాలి, అప్పో చేయాలి. ఇవ్వాలి అనేటువంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఆవిడిచ్చింది కాబట్టి, తన పనికత్తులకు పని కలిగించిందంట. ఆవిడిచ్చింది కాబట్టి ఆవిడ దీపం ఆరట్లేదు. ఆవిడిచ్చింది కాబట్టి ఆ నూనె తరుగులేదు. ఆవిడిచ్చింది కాబట్టి ఆవిడికి ఒత్తులు కరుగులేదు. ఆవిడిచ్చింది కాబట్టి ఆ దీపం నిత్యం వెలుగుతుంది. ఇవ్వటము దేవుని పరిచర్యలో ప్రథమమైనదని గుర్తించండి. ఏది ఇవ్వకుండగా, ఎప్పుడూ కూడా ఇవ్వకుండగా, ఎంత సువార్త అమెరికా వారు ఇవ్వకుండగా
మనకి సువార్త అందలేదు సుమా. మీరు గుర్తించారా? అమెరికా వాళ్ళు కనుక మనకి సహాయం చేయకపోతే ఈ రోజున ఉత్తరకంచి దాకా సువార్త వచ్చేది కాదు, మా ఊరి దాకా సువార్త వచ్చేది కాదు. వాళ్ళు అప్పుడు ఇచ్చారు కాబట్టే సువార్త అందింపబడింది. ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు అప్పుడు ఇచ్చారు. ఈ రోజున మనం దాన్ని అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు మనమేమి చేయాలి? ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే వాక్యాన్ని లోకానికి ఇవ్వాలి, సంఘానికి మన సహాయము ఇవ్వాలి. అప్పుడు సంఘం డెవలప్డ్ అవుతుంది, అలాగనప్పుడు లోకం కూడా అభివృద్ధి చెందబడుతుంది. మరందరం కూడా ఇచ్చేవారముగా ఉండాలని, మీరందరూ కూడా ఇవ్వటంలో, మీ క్రైస్తవ జీవితంలో అందరూ కూడా ఒక ప్రవాహంలాగా, ఒక నదిలాగా సముద్రంలో కలిసేదాకా ఎలాగైతే నది ఆగదో అలాగనే క్రీస్తును కలిసేదాకా మీరు కూడా ఇవ్వటంలోనూ, అలాగే జీవించటంలోనూ, సత్యాన్ని తెలుసుకోవడంలోనూ, దేవుని ఆరాధించడంలోనూ, విశ్వాసించడం, అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండి ప్రవహించి చివరికి క్రీస్తులో మీరు కలిసిపోవాలని మీరందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఈ సెలవు తీసుకుని అవకాశం ఇచ్చిన సోదరులు మధు గారికి, అలాగే నాన్నగారికి ఎప్పట్లాగే నేను సమయాన్ని ఎక్కువగా వాడుకోవడం నాకు ఆనవాయితీ కాబట్టి ఎక్కువగా వాడుకున్నాను. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, అలాగే నేను మన్నించాలని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ అందరికీ వందనాలు.